హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు. నువ్వు డాక్టరేట్ అని నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా అట్రిబ్యూట్ చేసుకుంటావు? నాటకమా, సినిమావా, నీ సాహిత్యమా? సాహిత్యమే, సాహిత్యం. ఎందుకంటే ఇట్ వాజ్ మై ఆక్సిజన్. ఇప్పుడు మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను. ఎందుకంటే నాకు డాక్టరేట్ ఇచ్చారని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీ నటన, నీ నాటకాలు, నీ రచనలు అవన్నీ పక్కన పెట్టు. నీ ఆట కథ రాసి బావని ఇప్పుడు నువ్వు చేస్తున్న వాట్ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ వర్స్ట్ అని కనుక ఎవరైనా నిన్ను అడిగితే పాయింట్ బ్లాంక్లో నువ్వేం చెప్పగలవు? బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్. ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ నెల రోజులు బతుకు నేను బతికేయను. మై వర్స్ట్ పార్టీస్ నేను ఏది కంటిన్యూ చేయలేను. అంటే నేను ఒకటి అనుకున్నాను అనుకో, వన్ వీక్ తర్వాత బోర్ కొట్టేస్తుంది. రాస్తున్నాను అనుకో, బోర్ కొట్టేస్తుంది. నాకు ఆశ్చర్యకరంగా దేవుడు కూడా బోర్ కొట్టాడు. వర్మ లాంటి డైరెక్టర్తో శివలాంటి స్క్రిప్ట్కి రాసిన వాడివి నిన్ను అసలు ఆ వర్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేపాడా ఈ కమర్షియల్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని ఇంక్ సిరా, ఇదేమిటి వరల్డ్ టెర్రరిజం మీద. మా అన్నగారు అబ్బాయి కెమెరా, ఎప్పుడు నేను తీస్తుంటే చూస్తున్న ఏదో తీస్తున్నా, ఏమీ అర్థం అసలు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్కి తీసుకెళ్ళేదాన్ని. ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది. సార్ 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 అంటాడు, చెప్పు. మందే సార్ ఏం మందాడు, చూడండి సార్ అండి. చేస్తే ఇంక్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఇలా నువ్వు బాగా చెప్తున్నావు కదా, నువ్వే చేయొచ్చు కదా వేషం అన్నాడు వంశీ. నేను చెప్పలేదు, నేను యాక్టర్ నేను చెప్పలేదు. పోలీస్ వేషం నువ్వేసి బాగా చెప్తున్నావు కదా అన్నాడు. తర్వాత మళ్ళీ దొరబాబు, ఇది ఇంకా బాగుంది కదా వేషం చేసేయను. మెయిన్ వేషం అది, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. సో బేసిక్గా నటుడే ఈ షీల్డ్ పట్టుకుని వెళ్ళాను. అట్లా రచయితని. ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తలుచుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు, కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు. అందులో ప్రప్రథముడు బాలయ్య బాబు. హీ వాజ్ దేర్ ఫర్ 3 hours. త్రివిక్రమ్, రామ్ గోపాల్ వర్మ, కోరి రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, పరశూరి బ్రదర్స్, ఇలా ఈ లిస్టు. నీకెప్పుడు నీలోని ఒక స్పందన రాలేదా, మనం ఒక ఉద్యోగం చేద్దాం? ఫస్ట్ నుంచి ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చదువు అబ్బలేదు, స్పోర్ట్స్ అబ్బలేదు, వ్యసనాలు అబ్బాయి, ఎందుకు పనికిరామనే చాలు. నేను దాదాపు నాకు నాటకాల్లో గురువు గారు రాళ్లపల్లి గారు పరిచయం అయ్యే వరకు నేను ఒక యూస్లెస్. మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు ఈ 10 ఏళ్లలో. ఏదో విధంగా దాని ప్రస్తావన. కొన్ని సంఘటనలు చెప్తుంటే నాకు శివనారాయణ అని ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది. సార్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. అప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ని మానభంగం చేసినందుకు అలా అలజడి జరుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత అలాంటి సంఘటనలు జరుగుతూ సిగ్గుచేటుగా అనిపించారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్.
నిజంగా ఇది స్పెషల్ టచ్. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ సరిపోవు. ఒక పూటలో ఒక మాటలో చెప్పలేనంత విశాలమైన క్యాన్వాస్ ఉన్న వ్యక్తి. ఆయన రైటర్, స్టేజ్ యాక్టర్, స్టేజ్ డైరెక్టర్, సినిమా రైటర్, సినిమా డైరెక్టర్, సినిమా యాక్టర్, వాట్ అండ్ వాట్ నాట్. ఈజ్ నన్ అదర్ దెన్ ఇన్నాళ్ళు మిస్టర్ అని మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మిస్టర్ కాదు, ఈజ్ ఎ డాక్టర్. తనికెళ్ళ భరణి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద బిగ్ హ్యాండ్స్. సార్ వెల్కమ్. నమస్కారం. నమ శివాయ. చెప్పరా. గ్రేట్. నిజంగా అంటే కొన్ని డాక్టరేట్స్ కొంతమందికి వాల్యూలు ఇస్తాయి, డాక్టర్ అని పెట్టుకుంటారు. కొంతమంది డాక్టరేట్కి వాల్యూని ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఇంకా డాక్టరేట్ రాలేదు భరణి గారికి అనుకున్నారు మొన్న. అందులో రామ్ గోపాల్ వర్మ మొదటి వ్యక్తి. అసలు ఇది ఎలా అనిపించింది అంటే ఇంకా రాలేదా మీకు డాక్టరేట్ అన్నది? అంటే నేను పని చేసుకుంటూ పోయే క్రమంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు 20 ఏళ్ళు అయిందా, 25 ఏళ్ళు అయిందా, అయితే ఏదో వెండి పండుగ చేయాలండి అంటే 25 ఏళ్ళకి సేమ్ సంగమం అకాడమీ. అప్పుడు ఒక దాన్ని ఏమంటారు రజతోత్సవం అంటారు కదా, అంతే, రజతోత్సవం చేస్తాం. 25 ఏళ్ళు అయింది. దానికి నేను పెట్టిన పేరు వెండి పండగ. వెండి పండుగ అది భరణి గారి స్టాంప్. వెండి పండగ అని పెట్టాను. ఫర్ మై సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సార్ నాకు ఫంక్షన్ జరుగుతుంది మీరు రామని నేను పిలవకూడదు కదా, అలాగ నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏం మాట్లాడుకోండి, మీరు ఫలానా అప్పుడు రండి అంతే. కాకపోతే అది వెండి పండగ అప్పుడు మా టీవీ కూడా కలిసి ఆర్గనైజ్ చేసింది. అదో స్వర్ణ కంకణం, చాలా హడావిడ. పాపం మన మ్యూజికాలజిస్ట్ రాజా ఉండేవాడు, హీ ఆర్గనైజ్డ్ ది హోల్ ఆస్పెక్ట్. హాసన్ రాజా ప్లస్ సంగం వాడు మన సంజయ్ కిషోర్ నిర్వహణ. ఓకే. వెళ్ళేటప్పటికి టర్న్ అయిపోయాను అన్నమాట నేను. ఎందుకంటే ఒక శివుడి విగ్రహం బంగారు రంగులో, అంటే బంగారం పూత శివుడి విగ్రహం ధ్యానమూర్తిని చేయించేసి బంగారు రంగులో పెట్టేసి స్టేజ్ ఓ మూల పెట్టాడు. తర్వాత ఒక 20 మంది అమ్మాయిలు కుండ మీద నెత్తి మీద దీపాలు పెట్టుకుని డ్యాన్స్ అనమాట. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అక్కడ. అవగానే అప్రయత్నంగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఆ ప్రోగ్రామ్స్కి. అంత పరమోత్కృష్టం చాలా. అందులో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తలుచుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు, కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు. అందులో ప్రప్రథముడు బాలయ్య బాబు. హీ వాజ్ దేర్ ఫర్ 3 hours. త్రివిక్రమ్, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, పరశూరి బ్రదర్స్, ఇలా ఈ లిస్టు ఇంతమంది వచ్చి ఆ రోజు చాలా వైభవంగా 25 ఏళ్ళు. అంటే అప్పటికే నేను అనుకున్నాను. అదైన మర్నాడు నేను డైరీలో రాసుకున్నది, నా చెంబు నిండింది, ఇంకా ఒక్క చుక్క ఎక్కువన్నా వెలికిపోతాయి అని రాసుకున్నాను. అది అప్పుడే దాటేసి మళ్ళీ అప్పుడే 40 ఏళ్ళకి వచ్చేసాం సినిమా ఇండస్ట్రీలో. సో టైమ్ ఈజ్ ఫ్లయింగ్. అదే ఆశ్చర్యం. అంచేత ఈ క్రమంలో ఏమిటంటే సాహిత్య పురస్కారాలు, వానమామలయ్య వరదాచార్యుల వారు, ఫస్ట్ నాకు తెలిసి పొలమూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అవార్డు వచ్చింది, ఫస్ట్ సాహిత్య అవార్డు. నేను అంతకుముందు ఎవరికైనా బాగానే ఉంటుంది వచ్చే పొగుడుతుంటే, కానీ అది నాటకాల్లో దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ సత్కారాలు నాటకంలో ప్రైజులు రావడం అలవాటైపోయిన మాకు. ఇప్పుడు ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఆటోగ్రాఫ్ పెడుతుంటే ఉండే కిక్కు ఓ 10 ఏళ్ళ తర్వాత ఉండదు. మా వాడు వస్తున్నాడు లేడని చెప్ప, ఎందుకు విసుగు వచ్చేస్తుంది అన్నమాట, రొటీన్ అయిపోతుంది, కొత్త థ్రిల్లే ఉండదు. థ్రిల్లు లేకుండా ఊరికే మెకానికల్గా ఇంత 20 మంది ఉన్నారా, 20 మందికి చేయాలా, ఇట్లాంటి స్థితి ఆల్రెడీ మాకు అప్పుడున్న దశలో మాకు పెద్ద ఈ కీర్తి కిరీటాలు చాలా నాటకంలో ప్రైజ్ కొడితే వచ్చే కిక్ వేరు కదా. ఎందుకంటే వీఆర్ కంపీటింగ్ విత్ సమ్ అదర్స్. నాకు అయాచితంగా రావడం వేరు. ఇప్పుడు కీర్తికి యశస్సుకి తేడా ఉంది. కీర్తి స్వయంగా సంపాదించుకునేది, యశస్సు పరిమళం దానంతట తాను వచ్చేదన్నమాట. అట్లా మేము చాలా కష్టపడి నాటకాలు వేసి 45 రోజులు మేము స్విచ్ వేస్తే కుక్కరొక నాటకం, నేను సుందరం స్విచ్ చేస్తే అలా కదిలినట్టుమాట. అంటే ఇంకా మార్పు లేదు, అంత పర్ఫెక్ట్గా వేసాము. వీఆర్ సో కాన్ఫిడెంట్. మాకు ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ నటుడు, ఉత్తమ ఉత్తమ దర్శకుడు. రచన, ఏది ఇద్దరికి ఇద్దరికి రెండే పాత్రలు. అవును నేను అది ఇక్కడ కాదు, ఇక బెంగాల్లో కూడా, బెంగాల్ కలకత్తాలో మేము వేసినప్పుడు కూడా ఇదే. సో దీని వెనకాల నాకు ఓ నమ్మకం ఏంటంటే గట్టి కృషి. ఎందుకంటే మా గురువుగారు రాళ్లపల్లి గారు. చాలా గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన ఈ సత్కారం ఏదైతే ఉందో సంఘం చేసింది ఆ రోజు ఆగస్టు 15 నాడు మా గురువుగారి పుట్టినరోజు. అందుకనే ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని ఆయనకి ఒక విధంగా నివాళులు అర్పించినట్టే ఇది లెక్క. సో అప్పటికే నాటక దశ మెలోడ్రామాటిక్ డ్రామాలో ఉండే నాటకం ముగింపు లేని కథ అనే నాటకంతో రియలిస్టిక్ వైపు ఏకదమ్న తిరగబడింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియలిస్టిక్ పిఠాపురం బాబీ రియలిస్టిక్ నాటకాన్ని తీసుకొచ్చాడు. రియలిస్టిక్ నాటకానికి తీసుకొచ్చి అతను బాగా అంటే అకాడమిక్ థియరీ అవన్నీ చదువుకునేవాడు కాబట్టి ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్కి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఒక దశలో ఎట్లంటే ఏజిస్ ఆఫీసులో నాటకం జరుగుతుంది, రఘుపతి రాఘవ రాజారాం అనుకుంటా. వాళ్ళు ఏట్లా రాలేదా, లేదు చూడాలి ఇలా మాట్లాడుకుంటే ఆడియన్స్ సహనం భరించలే, డైలాగులు వినపట్లేదురా మీ రియలిస్టిక్ తగలే అని తిట్టారు. సో ఇక్కడ కత్తిమిస్సాము రియలిజం అంటే నాటకానికి పరంగా. ఇప్పుడు సినిమాకి నాటకానికి బేసిక్గా ప్రేక్షకుడు కెమెరా, ఇక్కడ దూరంగా ఉన్న నాటకాన్ని నుంచి గట్టిగా ఎక్స్ప్రెషన్స్, అరుపులు ఎక్కడో తప్ప ఆ చివరి వాడికి వినపడాలంటే కొంచెం బ్రైట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నాటకంలో. సినిమాకి అక్కలే లోపల ఫీల్ అయితే అదే సాత్విక అభినయం. కెమెరా నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు సావిత్రి ఉంది, కళ్ళతో కదా ఇలా అంటే చాలు అవుట్. సో దానికి రీజన్ ఏమిటంటే కెమెరా విల్ కమ్ టు యూ అంటే ప్రేక్షకుడు నీ కళ్ళ దాకా వస్తాడు, కాళ్ళ దాకా వస్తాడు, హృదయం దాకా వస్తాడు. సో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అలాగా పిఠాపురం బాబీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నాకు తెలిసి తెలుగు నాటక రంగంలో పరమ రియలిస్టిక్ నాటకం ముగింపు లేని కథ రాళ్లపల్లి గారు. అంటే దానికి నేను చెప్పడం కాదు, మేము ఇది చెన్నై కళాసాగర్లో వేసినప్పుడు అప్పటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, ఆయనకి పోయింది, చిన్న బుక్కులెట్ ఉండేది, దాని మీద రాశారు. నాటకం అంతా అయ్యాక ఆయన వచ్చారు, అందరికి పాదాభివందనం వేస్తే ఇది నాటకంలా లేదు, కిటికీ తెరిచి చూస్తున్న ఓ జీవితంలో ఉంది. పక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్న. సో అది మాకు ఆలంబన, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. అక్కడి నుంచి దానికి నేనేమిటంటే పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో కూడా జరగడం వల్ల ఈ రియాలిజానికి నేను నేర్చుకున్న పాశ్చాత్య టెక్నిక్స్ అనమాట. మైమ్, మెలో డ్రామాను లేపేసి అక్కడి నుంచి మైమ్ ప్రవేశపెట్టాం, సర్రియలిజం ప్రవేశపెట్టాం, అబ్సర్డ్, థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ అంటారు. వీటిని వాటిలో కావలసినంత తీసుకుని అక్కడి నుంచి గార్ధమాణం, కుక్కురోకో, గోగ్రహణం, చలచలగుర్రం, జంబూద్వీపం, ఈ వరుసగా ఈ జంతు సంస్కృతిని మొదలెట్టా. అట్లా అదే నేను ఇందాక అడుగుతున్న దానిలో నువ్వు చాలా సుదీర్ఘంగా చెప్పావు. కానీ నేను అన్నది ఏంటంటే అసలు ఇన్నాళ్ళు నీకు అవార్డులు అన్నీ వచ్చాయి. అందువల్ల ఏమిటంటే పెద్ద కిక్, డాక్టరేట్ వచ్చింది రాలేదు, అది పెద్దగా నేనేం పెద్దగా పట్టించుకోలేదు. పద్మశ్రీ ఎలాగా అది మన చేతిలో లేదు. పైకి నేను ఈ మధ్య గమనించింది, గత 2 ప్రతి ఏడాది 2-3 ఏళ్ళుగా వాళ్ళ పద్మశ్రీ తీసుకుంటున్న వాళ్ళని చూస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి, వీళ్ళు అర్హులు నిజంగా. లాస్ట్ టైం చూశారు, కొంతమందికి ఇచ్చారు. ఎక్కడో చెట్లు పెంచుతున్న వీడికి కర్ణాటకలో అసలు వాడు జీవితంలో అసలు ఆ ఊరు దాటి వెళ్ళని వాళ్ళకి అది ఆ గుర్తు నిజంగా ఐ ఫెల్ట్ దట్ దీస్ ఆర్ ద రియల్ పీపుల్, వీళ్ళకి అర్హులు, మనం కాదు ఊరికం. నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్ముతాను రా, ఏమిటంటే కళాసేవ మనం ఏమీ సేవ చేయలేదు, మనకే అపారమైన సేవ చేసి ఇవాళ అన్నం తినడానికి ఇంత కీర్తి, ఇంత ప్రతిష్ట, ఇన్ని పుస్తకాలు ఆవిడ మనకిచ్చింది. మనం ఏమీ చేయలేదు. మన జన్మలు సరిపోవు, మనం సరిపోవు చేయడానికి. నా అబద్ధం, ఐ డోంట్ బిలీవ్ అని చెప్పి మనమేం సేవ చేయలే. ఆవిడే మన లాలనగా చూసుకుంటూ వాత్సల్యం కురిపిస్తూ ఇంత అన్నం పెట్టింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది. నాకు ఆనందం ఏం కలిగిందంటే
కర్ణాటకలో ఒక బిల్డరు, అతను తెలుగువాడు, వైజాగ్ వాడు. అతను లాస్ట్ ఇయర్ పద్మశ్రీలు వచ్చిన 8 మందికి పునర్సత్కారం చేశాడు. ఆ క్రమంలో అతను తెలుగువాడు అవడం వల్ల ఇది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నట్ట. ఎవరికైనా పద్మశ్రీ వస్తే కర్ణాటక నుంచి వాళ్ళకి సత్కారం, క్యాష్ అవార్డు చాలా భారీ, ఎందుకంటే చాలా పెద్ద బిల్డర్ అతను. ప్రతి ఒక్క తెలుగువాడిని పిలుస్తాడు. సో లాస్ట్ బిఫోర్ ఇయర్ నన్ను పిలిచాడనమాట. ఈ సత్కారం తీసుకున్న 8 మంది పద్మశ్రీల మధ్య మా పక్కన నన్ను కూర్చోబెట్టాడు. వాళ్ళ లైఫ్ స్కెచ్ వేస్తారు కదా, డాక్యుమెంటేషన్. అసలు నాకు కళని అంటే వాళ్ళు పడ్డ ఎందుకు ఊరికే 4 పద్మశ్రీ, ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళారు. అది అలవోకగా వచ్చి చేరింది. ఊరికే కొప్పులో ఒక మల్లెపూల దెబ్బ, పెద్ద ఫరకేం పడలే. వాళ్ళ జీవితాలు ఏం మారిపోలేదు దాంతో. వాళ్ళని ఎప్పుడూ గౌరవించారు. ఇప్పుడు ఇంతకుముందు ఏం గౌరవించలే, వీళ్ళని మనం పట్టించుకోలేదా అని జ్ఞానం వచ్చి ఉంటుంది మహా అయితే. అంచేత అలాగా వర్మ చెప్పినట్టు రాలేదంటే రాలేదు, వచ్చింది కూడా చాలా చాలా వైభవంగా చేశారు. నేను వరంగల్ కాలేజీకి వెళ్ళాను కదా, అది యూనివర్సిటీ స్థాయి వచ్చి 2 ఏళ్ళు అయింది. అదే కాలేజీలో అదే స్కూల్లో చదువుకున్నవాడు మన చంద్రబోసుకి ఫస్ట్ ఇచ్చారు. నాకన్నా ముందు చంద్రబోస్కి ఇచ్చారు. చంద్రబోసే ఫోన్ చేసి చెప్పాడు నాకు, గురుగారు వాళ్ళు కాలేజీ ఫస్ట్ చాలా గొప్ప కాలేజీ అండి నేను చదువుకున్నది, వాళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది, అయితే వాళ్ళు అక్కడే చదువుకున్నాను, ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫస్ట్ నన్ను ఎంపిక చేసి నాకు సత్కారం చేశారు. వాళ్ళు రెండో సంవత్సరం డాక్టరేట్ మీకు ఇద్దామని నిర్ణయించుకున్నారు. దాదాపు యునానిమస్ 15 మంది అంతమందో నిర్ణయించారు. యునానిమస్గా మీరు తప్పకుండా మీరు అంగీకరించాలి అన్నాడు. కరెక్ట్గా 1, 2, 3 ఆగస్ట్ 4 రోజులు నేను వైజాగ్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ షూటింగ్లో ఉన్నావు. సో వెంటనే నేను ఏం చేశానంటే, ఇది ఊహించని సత్కారం కదా, పైగా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అని ఒకసారి ఫోన్ చేసి మోహన్ కృష్ణకి చెప్పాను, నాయన ఇలా ఉంది, 4 రోజులు నీకు ఇచ్చాను కాబట్టి ఒకరోజు 3వ తారీఖు కావాలి, నేను 2వ తారీఖు నైట్ వెళ్ళిపోతాను, మా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి అది తీసుకున్నాక ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ మీ అగైన్ నేను 4-5 వస్తాను అన్నాను. అంతకన్నా అన్నాడు, ఎందుకంటే మన కాంపౌండ్లోంచి వచ్చిన కుర్రాడు కదా, గ్రహణం. సో మా మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, బాగా క్లోజ్డ్ సర్క్యూట్ వాళ్ళు ఒక 5-6 కార్లలో వెళ్ళాం మేము. అక్కడ చాలా చాలా వైభవంగా, అంటే ఇట్స్ అ మెమరీ. ఆ స్థాయిలో రిపబ్లిక్ డే పీరియడ్ లాగా మీరు అందరూ నడవడం అదంతా నేను ఒక 100 మందికి పగిడీలు కట్టి, అంటే ఆ గౌను ఆ వెస్ట్రన్ సాంప్రదాయం తీసేశారు, అంటే చాలా కాలేజీలో తీసేశారట. ఈ గౌను అది కాదు, మన ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేస్తూ అందరికి పగిడీలు కట్టి తిలకం దిద్ది అందరూ టెక్నీషియన్స్, లెక్చరర్స్, వైస్ ఛాన్సలర్తో సహా చీఫ్ గెస్ట్లు అందరికీ అన్నమాట. ఎవరు వచ్చిన అవార్డు గ్రహీతకి, వైస్ ఛాన్సలర్కి, ఆ ప్రిన్సిపాల్కి, వ్యవస్థాపకు, ఈ 4-5 మాత్రం వేరే కలరు పగిడి, ఇది తలపాగా. మిగతా వాళ్ళందరికీ బ్లూ, అంటే వాళ్ళు సపరేట్గా తెలియడం కోసం. సో దాదాపు ఆ రోజు ఒక 1000 మంది కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎందుకంటే మరి అందులో చాలామంది కన్వకేషన్ ఆ రోజే ఇస్తారు. వాళ్ళకి వాళ్ళకేమో అవార్డ్స్, మాకు గౌరవ డాక్టరేట్ అట్లా ఇచ్చారు. సరే, సంతోషం. అంటే ఇందులోని ఈ జర్నీలో, బికాజ్ యూ ఆల్సో బిలాంగ్ టు దట్ ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, చాలామందికి రావాలనుకున్న వాళ్ళకి, వస్తుంది అనుకున్న వాళ్ళకి చాలా పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మేఘదూతం అవి రాశారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. అది జ్ఞానపీఠ అవార్డు రావాల్సిన ఆయన. మళ్ళీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు నారాయణ రెడ్డి గారికి వచ్చింది. అంటే నాకు కూడా అనిపిస్తుంది ఏమిటంటే, అంత ఇప్పుడు శివతాండవం లాంటి పుస్తకం రాసిన వ్యక్తికి ఈ జ్ఞానపీఠ ఒక విభూతి లాంటిది, అది పెద్ద, దానికోసం అంత వరి అవ్వక్కర్లా నాకు తెలిసి. ఆ మెచ్యూరిటీ అంటే ఆయన ఎప్పుడు మాట్లాడేది జనరల్గా ఎలా ఉంటుంది, అసంతృప్తి ఎప్పుడే దానికి ఒక
అద్భుతమైన పండితరాయలు ఒక అద్భుతమైన ఇది శ్లోకం చెప్పాడు. ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే, బంగారాన్ని తవ్వినప్పుడు, వెలికి తీసినప్పుడు, దాన్ని కరిగించినప్పుడు, అది ముక్కలుగా కొట్టినప్పుడు, తీగలుగా చుట్టినప్పుడు బాధపడదుట బంగారం. కానీ గురువింద గింజతో సమానంగా చూస్తారు చూడు, అప్పుడు బాధపడుతున్నారు. ఎవరు చెప్పారు ఇది? పండితరాయలు. ముంగండ అగ్రహారం నుంచి ముంగండ నుంచి వెళ్ళిపోయిన తెలుగువాడు షాజహాన్ ఆస్థానంలో పండితుడు, అతను ఆస్థాన పండితుడు. అదొక చాలా అద్భుతం. ముంగండ మా గోదావరి దగ్గర. అక్కడి నుంచి ఏదో కారణాల వల్ల ఇక్కడ అలిగో ఏమిటో అలా వెళ్ళిపోయాడు నడుచుకుంటూనో, ఇలాగో ఢిల్లీ చేరాడు. ఢిల్లీ ఇది హిస్టరీ. ఓకే. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నుయ్యి దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడుకుని, ఇక్కడికి ఇప్పుడు పంపు దగ్గర దెబ్బలాడుకోవడం అనేది యుగ యుగాల నుంచి ఉన్నట్టే నూతి దగ్గర దెబ్బలాడుకుంటున్నారు. అది ఉర్దూలో దెబ్బలాడుకుంటున్నారు, నార్త్ ఇండియా, హిందీయో. తీవ్రమైన గొడవ అయ్యి ఏదో దెబ్బలాడుకుని కొట్టుకునే స్థితికి వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరి వీళ్ళని పట్టుకుని రాజస్థానానికి గొడవ అని చెప్పి అటు ఇటు చూస్తే ఈయన కూర్చున్నాడు. తుమ్కోన్ హై అని అంటే, నా పేరు ఇది ఇక్కడ ముంగండ నుంచి చలో సాక్షిగా ఇతన్ని తీసుకెళ్తే ఇతనికి ఏమొచ్చు భాష ఏం రాదు కదా. ఏమైంది అసలు గొడవ ఏమిటైందంటే, ఇతని మెమరీకి కింద పడిపోయాడు షాజహాన్. ఏమిటంటే, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను కంటెంట్ నాకు తెలియదు, కానీ వాళ్ళు అప్పుడు అనుకున్న మాటలు పావు గంట సేపు ఏమన్నగారు, ఆ ముక్క అన్నీ నేను చెప్పగలనని ఈ రిపీటెడ్ వాట్ ద కన్వర్జేషన్ ఇన్ ది హిందీ అన్నమాట. హిందీయో ఉర్దూవా సందర్భాన్ని వాడు షాక్ అయ్యి, అమ్మ ఇంతటి ప్రతిభావంతుడు, ఏకసంతగ్రహి అంటే ఇదనమాట. పావు గంటలు చెప్పాడు. అందుకని అక్కడనే ఆయన్ని శిక్ష సెకండరీ అయిపోయింది. ఇప్పుడు వీటి ప్రతిభ ముందు అంచేత ఇతన్ని ఆస్థాన కవిగా. అట్లాంటి ప్రతిభావంతులు అంచేత అతను చెప్పాడు. అలాగా నారాయణాచార్యులకు రాకపోవడం ఏదైనా ఒకవేళ ఉంటే గనక అది బంగారం బాధపడినట్టు బాధపడి ఉంటాడు అంతే. పాప ఆయన బాధపడింది ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు దే బిలాంగ్ టు దట్ జనరేషన్. అవును, వాళ్ళకి వచ్చిన రాపోయినా పెద్ద పట్టించుకునే ఇది కాదు. అది మనకు ఆ యోగం లేకపోవడం, వాళ్ళకి సత్క్రమం ఆ యోగం, అవార్డుకి యోగం లేకపోవడం. జ్ఞానపీఠ ఆయనకి వచ్చింటే నిజంగా చాలా గర్వంగాను గౌరవంగాను జ్ఞానపీఠానికి ఒక వెలుగు వచ్చి ఉండేది. బట్ ఈ అంచేత నేనేమిటంటే, నేను ముక్షుని, నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు, కిరీట అని నేను అన్న, కానీ రానందుకు అంత బెంగ ఇప్పుడు పడలేదు నేను. ఎందుకంటే ఈ రోజు అవార్డులు, రోజు ప్రైజులు రావడం అనేది ఒక కాంపిటేటివ్ నాటకాల్లో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అది అది అలా థ్రిల్ ఏమి అనిపించలేదు. అందువల్ల నేను ఎక్కువ బాధపడలేదు అంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇన్ జనరల్గా నీ నాటకాల స్టేజ్ నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రికగ్నిషన్ నీకు నువ్వే కట్టబెట్టుకుంటూ వస్తున్నావు. ఎవ్వరూ నీకేం డాక్టరేట్లు ఇవ్వకల్లా, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే నీ అంతటి నువ్వు నాటక రచయిత అయ్యావు, నాటక దర్శకుడు అయ్యావు, సినిమా యాక్టర్ అయ్యావు, అన్నీ అయ్యావు. మధ్యలోని ఎక్కడో చిన్న డల్ స్కీమ్ వస్తున్న టైంలో ఆటకథ రాసేవతో విజృంభించేసావు. ప్రపంచం అంతా వేరే భరణి చూశారు. పరికిణీలు గట్ట నువ్వు అప్పటికి రాసిన, బట్ ఆటకథ అన్నది పూర్తిగా ఒక కాశీ ఆవిర్భావం ప్రతి మావిడి మనసులో, మామూలు జాన తెలుగులో. అంటే నాకు ఒక నేను ఎప్పుడు నాటకాల్లో కూడా నేను ఈ సమాసాలు, ప్రౌఢమైన భాష, అది నేను ఇంకోటి, నేను అన్ని కావ్యాలు చదువుకున్నా. అవును, ఎందుకంటే నేను అన్ని ఇంచుమించు, ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది, అరే ఇది కనుక నేను చదవకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు చదవదు, ఆ నిధిని పోగొట్టుకోవడం ఎందుకు అని నేను మను చరిత్రం, వసు చరిత్ర మొత్తం సమస్తం అన్నమాట, రాధికా సాంతనం. నేను ముద్దుపళ్ళని కాదు, కాలేజీకి వెళ్ళే రోజుల్లో బస్సులో రాధికా సాంతనం ఇలా ఊతూ రాధికా సాంతనం చదువుకుంటూ ఉండేవాడిని. వేరే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ బుక్లు చదువుకుంటారు. అట్లాగే పిచ్చిముడేవాడికి ఏంటి కావ్యం ఏమిటి, పైగా అక్కడ ఎంఎస్కో పాకెట్ బుక్స్ అర్థాలు ఉండేవి కావు, ఉత్త పద్యమే. అవును, పద్యమే. ఆ తర్వాత ఎప్పుడో విజయ విలాసము, అట్లా తర్వాత యూనివర్సిటీ వాళ్ళు, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేయడం మొదలు. అలాగా మొత్తం కావ్యాలన్నీ ఒక్కసారైనా ప్రతి కావ్యాన్ని తెలుగులో నేను చదువుకున్నాను. అలాగే ఆ తర్వాత మా ఇంట్లో
అనూచానంగా ఒకటి ఉంది. మా నాన్నగారు మేఘ సందేశం చదువుతుండేవాడు. అలా ఆ మేఘ సందేశం కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారా ప్రమత్త శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాశ్రమేషు. ఇలా చదువుతున్నది మాకు అలాగా వింటుండదు. వినగ శృత పాండిత్యం అంటారుగా, అది మాకు అభ్యసింది. అది అట్లాగా ఉత్తరోత్తరం నేను మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం ఇవన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్క శ్లోకం దాని కింద అర్థాలు అలా చదువుకుంటూ ప్రారంభించా. ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతం అంటే ఇది ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్. మేఘ సందేశాన్ని బాగా చదివిన తర్వాత ఇది రావాల్సినంత ప్రాచుర్యం ముఖ్యంగా తెలుగులో రాలేదని నాకు అనిపించి కాఫీ టేబుల్ బుక్ లాంటిది. అంటే అవి 123 శ్లోకాలు ఇంత చేస్తే దాని మీద ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. మేఘ సందేశం మీద కొన్ని వేల మంది రాసి ఉంటారు. ఇంత చిన్న కాఫీ. నేనేం చేశానంటే గిరిధర్ గౌడ్ అని చాలా ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్ పెయింటర్ ఒక అతన్నాడు. అతన్ని కన్సల్ట్ చేసి ఈ 125 శ్లోకాల్లో ఒక 20 నుంచి 30 సెలెక్ట్ చేసుకుని వాటికి బొమ్మలి దాన్ని పుస్తకంలాగా ప్రింట్ చేసి కాఫీ టేబుల్ బుక్ లాగా సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు. సంస్కృతం అంటే ఒరిజినల్ భాష కాబట్టి, ఇంగ్లీషు ఇంటర్నేషనల్, తెలుగు మన వాళ్ళకి. ఇంత గొప్పవాడరా బాబు అని అదనమాట. సో ఇది నేను నా సంకల్పం అంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఎందుకంటే నేను ఒక సినిమా షూటింగ్ అప్పుడు జర్మనీ వెళ్ళాను. జర్మనీకి నేను కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాం, బిల్డర్. వెళ్ళగానే నాకు ముందు తెలుసు ఇక్కడ జర్మనీలో ఏం చూడాలి. గొథే ఇల్లు ఉంది అక్కడ. గొథే గ్రేటెస్ట్ ఫిలాసఫర్, రైటర్, పోయెట్. ఆయన ఇంటికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళానంటే హీ ఈజ్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాళిదాస టు ద హోల్ వరల్డ్. శాకుంతలం అతను చదువుతూ శాకుంతలం ట్రాన్స్లేటెడ్ వర్షన్ చదివి ఇక్కడి నుంచి చరిత్ర మర్చిపోని విషయం ఒకసారి చదివి, రెండోసారి చదివి, మూడోసారి బిగ్గరగా చదివి కళ్ళ నీళ్లతో రోడ్డు మీదకి పరిగెత్తి ఈ లిటరల్లీ డ్యాన్స్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ మ్యూనిక్ అక్కడ డ్యాన్స్ చేసి అసలు పొయిట్రీ ఇలా పొయిట్రీ రాయచ్చా, ఇలా రాయగలమా అని ఓ శకుంతల అనే హెడ్డింగ్ తోటి ఇంత పొద్దు పొయిట్రీ రాశాడు అతను జర్మనీలో. సో దట్స్ హౌ కాళిదాసుడు ప్రపంచం అందరికీ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని భాషల్లోకి కాళిదాసు. ఇది ఏనాటి కాళిదాసు, ఎప్పుడు కాళిదాసు, భోజరాజు టైం. ఎంత గొప్ప విషయం అది. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నామంటే ఇంత పద సంపద మనకున్నది. మనకు షేక్స్పియర్ గొప్పవాడు, మిల్టన్ గొప్పవాడు. కానీ వాళ్ళ అందరికన్నా గొప్పవాళ్ళు ఉన్నారు మన దగ్గర ఉన్నారు. మీ దగ్గర వజ్రాల మూట పెట్టుకుని అవతల పడేసి వాటిని పేపర్ వెయిట్స్గా వాడుకుంటూ ఇంకోళ్ళకి గాజు అవి గొప్పవే ఉండొచ్చు. అరే మరి యూ హ్యావ్ నాట్ రికగ్నైజింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఏమైపోతుంది? కాళిదాస్ అంటే మన సినిమాలో త్యాగరాజు అంటే ఆ విలనా? నాకు చాలా బాధ కలిగిన విషయం చెప్తాను నీకు. అవును, పాటలు రాసుకుంటూ కింద త్యాగరాజు అని ఉంది. త్యాగరాజు అని ప్రింట్ చేసి ఏ సినిమా నాకు గుర్తులేదు. ఇది విలన్ త్యాగరాజు పాటలు కూడా రాస్తాడు అనుకున్నా. దురదృష్టం త్యాగరాజ స్వామి వారి కీర్తన రాస్తూ వాడుకుంటూ ఆ సినిమాలో కింద త్యాగరాజు అని రాశారు. ఎంత సంస్కార హీనమైన పని అది. చెప్పేకాటి సందర్భం చెప్తున్నాను. భక్త జయదేవ్ సినిమా హెచ్ఎంఈ వాళ్ళు ఈపీ రికార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు దాని కవర్ మీద లిరిక్స్ బై సముద్రాలో ఉంది. ఆయన రాసింది ఒక్క పాట, నాదు ప్రేమ భాగ్యరాశి నీవి ప్రేయసి. ఈ పాట ఒకటి రాశాడు. తక్షణ పాటలన్నీ అష్టపదులు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ వైభవం, ఈ సాహిత్యం ఇవన్నీ మిస్ అయిపోతాయేమో అన్న బెంగతోటి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. నేను ముఖ్యంగా నిన్ను అడుగుదాం అనుకున్నది, మా ప్రేక్షకులకి తెలియాల్సింది.
నువ్వు డాక్టరేట్ అనేది పెద్ద నీకేమి అది పెద్ద కిరీటం ఏం కాదు ఇన్ మై రెకనింగ్ ఆర్ ఇన్ మై సెన్స్. ఎందుకంటే నువ్వు అంతకన్నా ఎక్కువే అచీవ్ చేసావు, ఆల్మోస్ట్ నియరెస్ట్ టు అచీవింగ్ పద్మశ్రీ. బట్ అది తెలుగు వాళ్ళకి కష్టం కదా, మన వాళ్ళు కూడా రికమెండ్ చేయరు. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పాలిటిక్స్ పుస్తకం ముందు మాటలో రాశాడు. సో అది ఎప్పుడు అది కష్టమో మన నష్టమో నాకు తెలియదు కానీ, బట్ నువ్వు డాక్టరేట్ అని నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా అట్రిబ్యూట్ చేసుకుంటావు? నాటకమా, సినిమావా, నీ సాహిత్యమా? నా సాహిత్యమే. అంతేనా? సాహిత్యం. ఎందుకంటే ఇట్ వాజ్ మై ఆక్సిజన్. ఇప్పుడు మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను. ఎందుకంటే నేను ఈ పుస్తకాలన్నీ ఆర్డర్లో ఉండవు, డిజార్డర్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చదివేసి కాదు దానికి నేను ఎంఎస్ నేను నా కవిమిత్రుడు వచ్చాడు, ఏంటనే పుస్తకం కావాలంటే గంట సేపు వెతుకుతావు అంటే, ఒరే ఇవి చెట్టు మీద ఒక చెట్టు కాసిన పళ్ళ లాంటివి, ఏదో గబుక్కున షూటింగ్కి వెళ్తూ ఒకటి లాగేసుకుంటా, పండు ఇదే చదువుతున్నా నాకు తెలియదు. తీసి కారులో కూర్చునే వరకు తీస్తే ఏదో కమ్యూనిజం గురించి, కవిత్వం గురించి, ఖలీల్ జిబ్రాన్ గురించి, రేవతి అనే ఒక అంటే ట్రాన్స్జెండర్ జీవిత చరిత్ర తెలియదు నాకు. సో అన్నీ చదువుతా. కవిత్వం ఏదైనా సరే కవిత్వం అయితే చాలు నేను చదువుతా. కేవలం కవిత్వం, పొయిటరీ అది ఎక్కువ మటుకు కవిత్వమే. ఇందులో ఇక ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. ఇంకొక నేను చేస్తున్నా అంటే నేనేం చేసేవాడిని అంటే, ఏదైనా లుప్తమైపోతున్న కావ్యం ఉందనుకో, ఎవరికి తెలియదు ఉందనుకో, కూచిమంచి జగ్గ కవి అని ఒక ఆయన, కూచిమంచి జగ్గ కవి. అతను ఒక 200-300 సంవత్సరాల క్రితమే ఒక రాజుగారు ఒక వేశ్యని ఉంచుకుని, ఒక ఉంటారు కదా అప్పటికి రాజ పరివారం, ఈవిడి మీద మంచి కావ్యం రాయి, నేను నీకు డబ్బులు ఇస్తా, బంగారం బహుమానం ఇస్తాను. వాడు పాపం ఆవిడ పేరు చంద్రరేఖ విలాసము అని మొదలెట్టి కావ్యం రాశాడు. రాసేటప్పటికి 1-2 నెలల్లో అయింది కదా, ఈలోగా మోజు తీరిపోయి పంపించేసాడు. ఆ కావ్యం తీసుకొచ్చి వీడు, మహారాజా కావ్యం రెడీ అయింది, ఏ కావ్యం అంటే, అదేంటండి లాస్ట్ ఇది ఇస్తానంటే, అది ఎప్పుడో పోయింది. వాడికి కాలిపోయి కొత్తది వచ్చేసి అయ్యో వచ్చిందో చచ్చిందో అనేటప్పుడు వెంటనే వీడు ఏం చేస్తాడంటే దహించుకుపోయి చంద్రలేఖ విలాపం అని ఒక కావ్యం రాశాడు. తెలుగులో పచ్చి బూతు పుస్తకం. ఇట్ వాజ్ బ్యాండ్. బ్రిటిష్ పీరియడ్లో అది బ్యాన్ చేశారు బుక్ని. బూతులే, ప్రతి పద్యం బూతే. అదే మన కవి జోడప్ప శతకం. ఎందుకు మన కవిత చాలా సంస్కారవంతంగా ఉంటుంది. అవునా? అయ్య బాబోయ్, అంటే పచ్చి బూతులు రా, నీ అమ్మ నీ అక్కనే. అప్పుడు కూడా ఇంకా అంతే కదా, మగవాడిని తిట్టాలంటే పాపం మరో గత్యంత అలా అంత బుక్ అంటే అది. కానీ ఒక వేదనలోంచి వచ్చిన ఒక కావ్యం అది. అదే వేదనలో వచ్చే. సో సమాజంలో అన్నీ ఉన్నట్టు ఇది కూడా ఉండాలి. ఆ బుక్ ఇప్పుడు నేను ప్రింట్ చేయించా, అది నేను ఎత్తున్నా. నేను మళ్ళా శ్రీ హర్నాథ్ అని ఒక పుస్తక ప్రియుడు ఉండేవాడు, అతనికి ఇచ్చి ఇది మళ్ళీ ప్రింట్ చేయించడం 1000 కాపీలు. ఎందుకంటే ఇట్లా సాహిత్య పరిణామ క్రమాల్లో తిట్టు కవిత్వం ఉంది. రావూరి దొరస్వామి శర్మ ఆయన PhD చేశాడు తెలుగులో తిట్టు కవిత్వము. ఒకటి కాదు, దాని నిండా 100 ఆస్థానాల్లో ఆగ్రహం కలిగిన కవులు, కోపం వస్తే కవిత్వం ఎలా ఉంటుంది అనే ఒక 100 మంది కవుల తిట్టు కవిత్వం ఉంది. నీకు తెలుసా, పెద్దవాళ్ళు అంటే తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదరులు అనుకో, వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నప్పుడు గీరతం అని భారతం గీరతం పుట్టింది, అది నేను ప్రింట్ చేయించా. మళ్ళీ గీరతం ప్రింట్ చేయించా. అలా 2వ పుస్తకం. తర్వాత కాశీపట్ల వేణుగోపాల్ అని పరమాద్భుతమైన రచయిత, అతనిది నికషం అని ఒక పుస్తకం ఉంది, అది నేను ప్రింట్ చేయించా. నేనే డబ్బిచ్చి ప్రింట్ చేయించాను. ఇప్పుడు ఇంకొక పరమాద్భుతమైన కావ్యం అన్నమాట ఇది. అయ్యలరాజు నారాయణామాత్యుడి హంస వింశతి.
మనం పంచవింశతి కథలు అవి విన్నాం. ఇది హంస వింశతి. ఇందులో విశేషం ఏమిటంటే చాలా చిన్న కథ. మొగుడు పెళ్ళం, అతను ఎక్కడికో పడవ మీద ప్రయాణానికి వెళుతున్నాడు, 6 నెలల దాకా రాడు, పరమ సౌందర్యవతి. ఆ రాజుగారు ఈవిడి మీద కన్నేశాడు. వాడు పోగానే మొగుడు విదేశాలకు వెళ్ళగానే వీడు పల్లకి పంపాడు. అమ్మాయి ఫస్ట్ షాక్ అయిపోయింది. ఇదేంటి వీడు నాకు పల్లకి పంపు, రాజుగారు నాకు పంపడం ఏమిటని. తర్వాత చిన్న గర్వానికి లోనైంది. నేను కదా నాకు పంపాడు చూద్దాం అని లౌల్యానికి లోనైపోయి ఇంకా అలంకరణ మొదలెట్టింది. వాళ్ళ ఇంట్లో ఒక హంస ఉంది. ఆ హంస చూసి అమ్మ నువ్వు వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తా అని ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ ఏం చెప్తుందంటే, ఇలాగే ఒక అమ్మాయిని ఇలా మాయ చేసి ఒకడు మోసం చేశాడు, జాగ్రత్త అని. ఈ లోపల పుణ్యకార్యం అయిపోయి గంటన్నర చెప్పింది. అది ఈలోగా పల్లకి వెళ్ళిపోయింది. నైట్ అయిపోయింది, తెల్లారిపోయింది. ఇట్లాగా 20 కథలు చెప్తుంది. ఇక్కడ ఇది పెద్ద గొప్ప కథ. ఈ ప్లాట్ గొప్పది కాదు. ఇందులో విశేషం ఏమిటంటే, ఒక జాలరి వాడి కథ చెప్పినప్పుడు ఆ కవి, ఒక జాలరి వాడి భార్య అన్నప్పుడు, ఈ నదిలో ఎన్ని చేపలు ఉంటాయి, నదిలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, ఎన్ని రకాల వలలు ఉంటాయి, ఎన్ని రకాల ఎర్రలు ఉంటాయి, ఏ కాలం ఏ చేపలు దొరుకుతాయి, మొత్తం అంటే మత్స్య పరిశ్రమ తాలూకా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అందులో రాశాడు. వరి ఒక వ్యవసాయదారుడు, వాడు ఏ కాలంలో పండించాలా, 183 రకాల వరి వంగడాలు ఉండేవి భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రలో. ఇప్పుడు ఎంత కదా మనం మసూరి 4-5 చెప్పగలం గట్టిగా. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. అంటే ఇలాంటి పుస్తకం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఉంటుందని నేను అనుకోను. అదే హంస వింశతిని పెట్టాడు కానీ ఆయన మత్స్య వింశతిని పెట్టి లేదు, ఒకటి కాదు కదా. హంస 20 కథలే చెప్తుంది. అందువల్ల ఇప్పుడు కోగంటి వెంకటాచార్యులు గారని ఆయన నాకు మంచి మిత్రులు, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయనకి ఈ పంపించా ఈ పుస్తకాలు పంపించి దీన్ని తెలుగు పద్యం అర్థం కాదు కాబట్టి దానికి వ్యాఖ్యానం రాశాడు. ఆయన అర్థం రాశాడు. ఇప్పుడు అది ఏ దశలో ఉందంటే మొత్తం అయిపోయి ప్రూఫ్లు కూడా ప్రింటింగ్కి సిద్ధంగా ఉంది. ఇలాంటి దీనికి నేనే ఫైనాన్స్ చేస్తున్నాను. ఇలాంటి ఇప్పుడు ఇది లుప్తం అయిపోయింది అనుకో, అసలు ఈ కంటెంట్ కూడా ఎవరికి తెలియదుగా. ఇలాంటిది ఒక సాహిత్యం తెలుగులో ఉంది, ఎక్స్టెంట్ అయిపోతుంది కదా. అంచేత అయితే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అయ్యాలి, నువ్వు అయ్యాలి ప్రశ్న ఒకటి. అయితే నాకు డాక్టర్ ఎందుకు ఇచ్చుంటారు అనుకుంటున్నావు, నువ్వెందుకు ఇచ్చారు అనుకుంటున్నావురా అని అడుగున్నాను. నేను ఎందుకని కరెక్ట్గా అడగాలి ప్రశ్న, ప్రేక్షకులకు అర్థమైంది. నాకు డాక్టరేట్ ఇచ్చారని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీ నటన, నీ నాటకాలు, నీ రచనలు అవన్నీ పక్కన పెట్టు, నీ ఆటకథ రాసివా అవన్నీ. ఇప్పుడు నువ్వు చేస్తున్న సాహిత్య సేవ ఉంది చూసావా, మరుగున పడిపోయి మృగ్యం కాబోతున్న, అబ్సలెట్ అంటారు ఇంగ్లీష్లో, అబ్సలెట్ కాబోతున్న ఆ వర్క్స్ని మళ్ళీ లైఫ్లోకి తీసుకొచ్చి వాటికి మళ్ళీ ఒక చిరస్థానాన్ని కల్పిస్తున్నావు చూడు, దానికి నువ్వు డాక్టరేట్ నీకు వచ్చింది. ఇట్ ఈస్ మై అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. అలాగే ఆ క్రమంలో అయితే నేను ఇంకోటి చెప్తా. నేను హాసం అనే మ్యాగజైన్కి 52 మంది సంగీత కళాకారుల జీవితం రాశాను. నాకు గుర్తుంది. ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ హాసం. అప్పుడు ఎక్కువ నా జీవితంలో ఒక పుస్తకం రాస్తున్నప్పుడు, ఆటకథ రాస్తున్నప్పుడు ఒక ఉద్వేగం, ఇది రాస్తున్నప్పుడు ఒక థ్రిల్లు. ఇదేంటంటే ఈ 50 మందిలో మనకి అంటే మనకి సంగీతం వచ్చిన వాళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళు 20 మంది మాత్రమే. మిగతా 30 మంది సంగతి ఎవరికి తెలియదు ప్రపంచంలో. అవును. అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు కొంచెం చిన్న పిహెచ్ లాంటి అంటే రీసెర్చ్ చేసి అందులో ఒక చిన్న కథ ఉంది. ఆయన జీవితం విశ్వపతి శాస్త్రి, ఆయన పేరు విశ్వపతి శాస్త్రి. విజయనగరం దగ్గర విజయనగరం శ్రీకాకుళం. ఎంత శంకరాభరణానికి ఏమాత్రం తగ్గని కథ. విశ్వపతి శాస్త్రి చిన్నప్పుడు స్వతహాగా సంగీతం నేర్చుకోవాలి తాపత్రయంతో ఆ ఊళ్ళో ఉన్న మాస్టర్ దగ్గర 9 ఏళ్ళ అప్పుడు 9 ఏళ్ళకి నేర్చుకున్నాడు. ఆ మాస్టర్ అన్నాడు, నా దగ్గర సంగీతం అయిపోయింది, ఇంకా నీకు చెప్పాల్సింది, ఎందుకంటే నువ్వు చెప్పుకొని పట్టేస్తున్నావు, నాకు మొత్తం వచ్చింది, నా జన్మంతా నేర్చుకున్న సంగీతం నీకు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా నా వల్ల నీకు నేర్పడానికి ఏం లేదు, మరి నీ అది నాకు ఎట్లా మాస్టర్ ఎట్లా అంటే
ఒక పని చేయి, త్యాగరాజస్వామి వంశపారంపర్య పట్నం సుబ్రహ్మణ్యయ్య తమిళనాడులో ఉన్నాడు. పట్నం సుబ్రహ్మణ్యయ్యరు దగ్గర చాలామంది శిష్యులు ఉన్నట్ట, మన తెలుగు అక్కడైతే నీకు కరెక్ట్ గురువు వెళ్ళు అని ఆశీర్వదించి పంపించాడు. మరి వాడు ఎలా వెళ్ళాడో అక్కడి నుంచి విజయనగరం నుంచి మరి తమిళనాడు వెళ్ళాడు. వెళ్ళి పలానా పట్నం సుబ్రహ్మణ్యయ్య అనగానే కాళ్ళని పడిపోయాడు. యార్ని నా పేరు విశ్వపతి శాస్త్రి, సంగీతం సార్. నాటికేం రాదు కదా పాపం, తమిళ్ కూడా రాదు. సంగీతం నాటికి అర్థమైంది ఆయనకి, సంగీతం ఎందుకంటే త్యాగరాజ కృతులన్నీ సంగీతం నేర్చుకోవాలని ఉంది ఆయనకి. ఏదైనా పాడనేటప్పటికి వాడు పాడాడు. ముచ్చట పడిపోయాడు. అయ్యి బాబా ఏమిటి ఎంత అద్భుతమైన గొంతు వీడి అని ఇంకా శిష్యుడిగా చేర్చుకుని తన సాహిత్యవంత సంగీతం దారపోశాడు. ఇతనికి ఒక దశలో ఏ స్థాయికి ఎదిగాడంటే గురువుగారు వెళ్ళలేని ప్రోగ్రాం శిష్యుడిని పంపిస్తూ ఉండేవాడు, విశ్వపతి శాస్త్రిని పంపిస్తూ ఉండేవాడు. అతను ఆ కచేరీలు చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అతనికి 46 ఏళ్ళు వచ్చాయి. 46 ఏళ్ళు వస్తే బ్రహ్మాండమైన మేడ కట్టుకుని రాసదాసి జనం ఎంజాయ్ చేస్తూ ఒకరోజు తెల్లారుజామున తమ్ముడ శృతి చేసుకుంటున్నమాట. శృతి చేసుకుని పైన చూస్తే కింద తాటాకు పందిరేసి ఒక వివాహం జరుగుతుంది, బాల్య వివాహం. అప్పట్లో అంతే కదా, చిన్నపిల్లకి. ఇతను పైనుంచి చూసి సడన్గా షాక్ అయ్యాడు. ఇలాంటిది నాకు కూడా జరిగింది, నాకు పెళ్ళి, అవును నాకు పెళ్ళి అయింది కదా, నాకు కూడా ఈ పెళ్ళి అయింది. మా ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? సినిమాటిక్ కట్ చేశారు. వీడికి 9వ ఏట పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి అప్పుడు 6 ఏళ్ళో 5 ఏళ్ళో. వీడు ఈ పట్నం సుబ్రహ్మణ్యయ్యని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కదా. కట్ చేస్తే వాడు అమ్మాయి ఇంక చూశారు. ఏడు వీడంటే ఎప్పుడు పోయాడు, 2 ఏళ్ళు చూశారు, ఇంకా పోయి ఉంటాడని చెప్పి ఆ పాపకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 గుండు కొట్టించేసేసి వీడియో చేసేసి వాళ్ళ ఇంట్లో వంటకు పెట్టేశారు. అది గుర్తొచ్చింది వీడికి. ఆనాడు నేను మంగళసూత్రం కట్టిన ఆవిడ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? నేనేమో ఈ సంగీతం పిచ్చిలు వచ్చేసాను, నాకు ఇంతవరకు ఆ స్పృహ, అంటే వాడికి ఇంతవరకు ఆ లౌకికమైన వ్యవహారం లేని సంగీతం సముద్రంలో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు బయలుదేరాడు విజయనగరం వెతుక్కుంటాడు. ఆ పల్లెటూరు ఏదో వెళ్తే వెళ్ళి పలానా ఆవిడ పేరు ఏదో సీత అనుకోండి, సీతమ్మ గారు అన్నారా, సీతమ్మ గారు అన్నారు, ఇక్కడ సీతమ్మ గారు అన్నారు. సీతమ్మ గారు అంటే ఎవరండి? ఫలానా వీడు, వాళ్ళ ఇంట్లో వంట మంచిగా చేస్తుందిగా, వెళ్ళండి. వెళ్ళేటప్పటికి తలుపు సీతమ్మ గారు అనేటప్పుడు తలుపు తీసి ఓరగా, ఎవరు బాబు, ఎవరు కావాలి నైనా అనగానే విశ్వపతి సాష్టాంగ కాళ్ళ మీద పడిపోయి నేను నీ భర్తని, అప్పుడు వెళ్ళిపోయాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చావు అనేటప్పటికి షాకు, మొత్తం అందరూ షాకు. ఏం చేశాడు? వెంటనే అందరినీ, ఊరు వాళ్ళందరినీ పిలిచి, ఇలా నేను సంగీతం నేర్చుకున్న సంగతి దేవుడు ఎరుగు, బట్ నేను చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఈవిడికి అది అంచేత మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కానీ ఒక సంగీత విద్యాలయం కట్టించాడు. ఇది కథ. ఎలా ఉంది చూడు. మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీ ఉంది నిజంగా. అసలు ఇలాంటి జీవితాలు రాశాను నేను, ఇలాంటి 50 జీవితాలు రాశాను నేను. అంటే నీకు సంగీతం టచ్ ఉంది కాబట్టి, అంటే సంగీతము సాహిత్యం, సమాజ హితం కోరేది సాహిత్యం, సంగీతం. అలాగే మనిషిని చేస్తాయి లలిత కళలు. ఈ దుర్మార్గాలు, తుపాకులు, చంపుకోవడాలు, నరుక్కోవడాల మధ్య, ఎందుకంటే ఇట్ మేక్స్ యూ హ్యూమన్ బీయింగ్. ఒక కీర్తన ఇప్పుడు త్యాగరాజ పాడుతున్నా, అన్నమయ్య పాడుతున్నా, ఈ తర్వాత ఉత్తర వాళ్ళు ఎవడో పాడుకుంటాడు, ప్రింట్ చేస్తాడు, సినిమాలు తీస్తాడని వాళ్ళు ఏం రాసుకోవాలా? సో మ్యూజిక్ అండ్ లిటరేచర్ అవి జీవితంలో ఉన్న వాళ్ళు వాడికి ఏం లేకపోయినా సంతృప్తిగానే ఉంటాడు. నువ్వు సంగీతం వాయిస్తున్న వాళ్ళని ఎవరైనా చూస్తుంటే వాయిస్తున్నప్పుడు వాడికి తర్వాత డబ్బులు ఇస్తాడా, ఇవ్వడా, సంపాదించాడా, ఆ తన్మయత్వం ఉంటుంది. పాడుతున్నప్పుడు వాడి తన్మయత్వం, రాస్తున్నప్పుడు తన్మయత్వం ఉంటుంది. ఇది నేను ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నా. బోస్టన్ అనుకుంటా, అక్కడ ఈ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన జ్ఞాపకాలు చాలా, అంటే జపాన్ మీద బాంబు వేసిన బిగ్ బాయ్ ఏదో అంటారు దాన్ని, ఆ బాంబు తాలూకా ఆ ఫ్లైటు అవన్నీ అక్కడ పెట్టారు. ఇక్కడ ఇది వరల్డ్ వార్ ఇక్కడి నుంచి వేసారు, దీని ఫ్లైట్లు నుంచి ఇలా
ఒక గోడకి సగం కాలిపోయిన వైలిన్ ఉంది. దాని కింద ఒక సైనికుడు, ఇది లేదు, బోలేదు, సగం కాలిపోయిన వైలు నల్లగా కొన్ని. బట్ అంటే ఒక సైనికుడికి ఈ హాబీ ఉంది. ఎగ్జాక్ట్లీ. శత్రువుల్ని ఎదిరిస్తూనే ఆ గ్యాప్లో వాయించుకోవడం అనమాట. సమ్ బ్లాస్ట్ అయింది, కాలిపోయింది. బాంబులు అవి ఏరుకునే క్రమంలో వీళ్ళు ఈ వైలను కూడా తీసుకొచ్చి అక్కడ దాన్ని మాన్యుమెంట్గా పెట్టారు. మొత్తం మ్యూజియంలో నన్ను బాగా ఆకర్షించి కన్నీళ్ళు తెప్పించింది ఇది. వా, ఇదే అంటే తుపాకీ కాదు, వైలెన్ ఇస్ మోర్ పవర్ఫుల్, నాట్ వైలెన్స్ అని చెప్పడం వాడు. నిజంగానే కూడా వాళ్ళు ఏ దృష్టి అతను ఎంత గొప్పవాడు, ఆ వైలన్ని పక్కన తుపాకులు పెట్టుకుని పేల్చే అతను ఎంత గొప్పవాడో, వాళ్ళు దాన్ని సంగ్రహించి తీసుకొచ్చి వాట్ హీ సేస్ వైలెన్స్ కాదు, వైలెన్స్ కాదు, వైలెన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది అట్లా. సో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నారా, నాకెంత గొప్పవాడు, నాకు కిరీటం పెట్టారు పక్కన పెడితే నెక్స్ట్ జనరేషను సుఖశాంతులతో తృప్తిగా పక్క వాళ్ళని కాపాడుతూ అవసరమైన చోట. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ని మానభంగం చేసినందుకు అలజడి జరుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత అలాంటి సంఘటనలు జరుగుతూ సిగ్గుచేటుగా అనిపిస్తుంది మానవ జాతి. పైగా నారీ శక్తి ఎక్కడుంది ఇవాళ? ఏ రంగంలో లేదు స్త్రీ. అలాంటి వాళ్ళకి అంత ఇన్సెక్యూర్ అంటే ఇంత పురుష అంటే నేను ఇక్కడ పెంచాల్సింది మగవాళ్ళది. వాడు మొగాడే, నువ్వు ప్లేట్లు గడుగు అలా చెప్పు. ఇంట్లో తల్లిదండ్రులు మారాల్సింది ఏమిటంటే ఈక్వల్ రైట్స్ ఇంట్లోంచి ప్రారంభించండి. ఇంట్లో ఆడదానివిగా ఏం చేస్తున్నావు, ఇల్లు చూడు, వీడు చూడాలి. ఎందుకంటే అమెరికాలో విదేశాల్లో నాకు నచ్చే పాయింట్, ఇద్దరు పని చేసుకుంటారు, మొగుడు పెళ్ళాలి. వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు పని చేసుకుంటారు. దే హ్యావ్ టు లివ్. ఎందుకంటే అక్కడ ఇద్దరు పని చేయకపోతే బతకలేరు. ఒకళ్ళది ఇల్లు కొనుక్కుంటారు, ఆ జీవితాంతం అది కట్టుకుంటారు, అది ఒకళ్ళ జీవితం అయిపోతుంది. బతకాలి ఇంకోటి. సో ఆ సంస్కారం మరి తెల్లారులేస్తే నువ్వు ఆదిశక్తి అని చెప్పేసి పూలు చేయడం కాదు కదా, కాళ్ళు కానీ నెత్తిని చల్లుకోవడం కదా, కాదు కదా. దీన్ని చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నేను ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం గోగ్రహణం అదే రాశా. గోగ్రహణం కంటెంటే అది. ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఒక స్త్రీ యొక్క పుట్టుక, పరిణామ క్రమము, తిరుగుబాటు. అవును, ఒక ఓఏజ్ అది నువ్వు రాసింది. అది 100%. అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా నువ్వు ఒక సముద్రానివి, నీకు డాక్టరేట్ ఇవ్వడం సముద్రంకి డాక్టరేట్ ఇచ్చినట్టే. కానీ ఎందుకంటే నువ్వు ప్రబంధాలు చదివేసావు, కావ్యాలు చదివేసావు, నాటకాలు రాసేసావు, నాటకాలు చదివేసావు, ఇంకేముంది నీ దగ్గర? ఆయన అవడం అన్నట్టు ఇంకా నా దగ్గర ఏం లేదురా నీకు నేర్పడానికి అన్నట్టుగా. నువ్వు నేర్చుకోవడానికి ఏముందో ఏం మిగిలిందో నాకు తెలియదు. కానీ బట్ 100% అంటే ఒక వ్యక్తిగా ఇన్ని పార్శ్వాలని స్పృశించుకుంటూ ఇన్ని ఒడిదుడుకులు ఎత్తిపల్లాలన్నిటి మధ్య ఈ పడవ ప్రయాణాన్ని చాలా సుగమం చేసుకుని ఇంత ఒక ఆనంద తీరానికి నువ్వు చేరుకున్న దాంట్లో గనక నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ వర్స్ట్ అని గనక ఎవరైనా నిన్ను అడిగితే పాయింట్ బ్లాంక్లో నువ్వేం చెప్పగలవు? నీ బెస్ట్ ఏంటి, నీ వర్స్ట్ ఏంటి? నేను బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్. ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ 4 రోజులు నేను బతికేయగలను. ఆ పుస్తకం అంటే కొన్ని పుస్తకాలు పడేసి ఒక రూమ్లో ఇంత అన్నం పడేస్తే నేను బతికేయగలను. నాకు ఏ చీకు చింత లేకుండా ఎవ్వరు కూడా రాలేదు. సో ఆ నిరంతర తాపత్రయం ఉందే, ఎక్వైరింగ్ నాలెడ్జ్, అది నా బెస్ట్ పార్ట్. బట్ మై వర్స్ట్ పార్ట్ ఈస్ నేను ఏది కంటిన్యూ చేయలేను. అంటే నేను ఒకటి అనుకున్నాను అనుకో, వన్ వీక్ తర్వాత బోర్ కొట్టేస్తుంది. నాకు రాస్తున్నాను అనుకో, బోర్ కొట్టేస్తుంది. నాకు ఆశ్చర్యకరంగా చెప్తాడు, భక్తి దేవుడు కూడా బోరు కొడతాడు. కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే ఆపేస్తాడు. అంటే డ్యూటీగా చేయలేను, రోజు వెళ్ళి వచ్చి నో, ఐ కెనాట్ డూ. వద్దు ఇప్పుడు ఏమి. నేను ఎప్పుడో పూజ ఎప్పుడో మానేశాను. దాదాపు 20 ఏళ్ళైందే. ఐఎమ్ మెడిటేటర్. నేను మెడిటేషన్ చేసుకుంటా. ఆ మెడిటేషన్ కూడా ఒక దశ
బోరు కొడుతుంది అనుకో చేయను. ఉమ్. ఇంకొక ఆస్పెక్ట్ ఏదో సంథింగ్ న్యూ. అది నా అంటే కంటిన్యూస్గా ఏది సంగీతం నేర్చుకుందాం అనుకున్నా అది అట్లా ఏవి టైపు ఏది ఒక విద్యని మీద పట్టు సాధించాలి అనే తాపత్రయం ఉందే అది ఎక్కువసేపు నిలవదు. ఓ శాఖా సంక్రమణం అది బలహీనత. అంటే అదే కాళిదాసుని ఆవిడ అమ్మవారు ప్రత్యక్షం అయ్యి నువ్వు ఇది విన్నావో లేదో మరి 4 బీజాక్షరాలు రాసిందంటాడు. ఈయన కవిత్వం చెప్పగానే ఆవిడకి అర్థం కాలేదంట. అంటే 4 మళ్ళీ తెరువురా అని చెప్పి 4 తీసేసిందంట. నువ్వు చెప్పే కవిత్వం నాకే అర్థం కావట్లేదని. అలాగా దేవుడు నీకు ఒక స్విచ్ చేసాడు, నీకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు గాక అని ఒక వరంతో ఏదైనా కొన్నాళ్ళు నాటకం అది బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు సినిమా బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు రచన బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు ఏదైనా మోటార్ నేర్చుకున్నా బోరు కొట్టేస్తుంది. ఒక దశ తర్వాత అసలు అది నా జీవితంలోకి ఎంటర్ అయిన విషయం. కొన్నాళ్ళు ఇష్టంగా వంట చేస్తా, బోరు కొట్టేస్తుంది. ఓ వంట చేస్తావేంటి? వంట చేస్తా. ఓ గ్రేట్. సో ఏది బాగా వండుతావు బాబాయ్ నువ్వు? నేను ఏదైనా బాగా వండుతా, ఎందుకంటే వంటను నేను మెడిటేషన్గా భావిస్తాను. ఓ అది నిజమే కూడా. పూర్వం గమనిస్తే ఎవరన్నా అతిథులు వచ్చినా లేదా భార్యాభర్తలైనా ఆవిడ చక్కగా స్నానం చేసి పొయ్యి వెలిగించేటప్పటి నుంచి ఏదో శ్లోకాలు మంత్రాలు పాటలు అన్ని ఆధ్యాత్మికంగా సంబంధించి సో ఒక పవిత్రతతో వంట ప్రారంభమయ్యేది. ఆ పవిత్రతతో ప్రారంభమైన వంటలో ఒక ఇష్టం ఏముండేదంటే ఆ పిల్లలు కానీ మా ఆయన కానీ ఇష్టంగా తినాలి అన్న ఒక ప్రేమ ఉండేది. ఇప్పుడు హోటల్లో ఉందనుకో ఎక్కువ సున్నపు నీళ్ళు కలుతాయి, ఎంతవరకు నిజమో తెలియదు హాస్టల్లో. ఎందుకు తినకూడదు, అది వ్యాపారం కాబట్టి అది సో డ్యూటీగా ఏది చేసినా ఆ కళాత్మకత ఉండదు. అదే అంటున్నాను నేను. పూజ సైతం ఇంకా 9ంటికి కూర్చోవాలి. సెల్ మాట్లాడుకుంటూ హారతిస్తున్నావు అని చూశాను నేను. ఇలాగ నేను అప్పుడు అనుకున్నా, నువ్వే అంత బిజీగా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాడిని ఫోన్ల మీద నిన్నెప్పుడు చూస్తారా వాడు. నువ్వు నటుడు, దర్శకుడు, రచయిత, ఈ మూడింట్లో నువ్వు గౌరవించుకునేవాడు ఎవడు నీలో? అంటే నేను ఈ క్వశ్చన్ 100 సార్లు అడిగారు, నేను 100 సార్లు ఒకే సమాధానం చెప్పాను. ఎప్పుడే నేను అంటున్నా అదే సమాధానం ఇంకోలా అడుగుతారు, నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా? అది అదే ఇష్టం అంటే గౌరవం సెన్స్ అదే. నాకు నేను అప్పుడు అంటాను, నీకు భోజనం చేయడం ఇష్టమా నిద్రపోవడం ఇష్టం అంటే భోజనం చేసి నిద్రపోవడం ఇష్టం అండి. కారణం ఏమిటంటే నేను బేసిక్గా రచయితని. రచయితగా ఎంటర్ అయితే అవకాశాలు మన నటుడిగా ఎంటర్ అయితే అవకాశాలు ఉండవు కాబట్టి రచన అనే షీల్డ్తో ఎంటర్ అయ్యాను నేను. ఇక నాటకాలు ఇచ్చేవాడిని ఫస్ట్ నటుడిని నేను. మరో గత్యంతరం లేని దశలో రాళ్లపల్లి గారు చెన్నైకి వెళ్ళిపోతే మా సమాజానికి ఏ రచయిత లేకపోవడం వల్ల ఆపద్ధర్మ రచయితగా ఎంటర్ అయ్యాను నేను. అది నాటకాలు రాశాను. నాటకాలు సక్సెస్ అయ్యాక ఇప్పుడు సినిమాల్లో ఎంటర్ అయినప్పుడు వేషాలు అయితే తిరగాలి మనం. ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఎంటర్ అవ్వగలిగిన ఒకే ఒక్క ఛాన్స్ ఉన్నవాడు రైటర్. ఇంకే డిపార్ట్మెంట్ అయినా నువ్వు ఎవరిదన్నా అసిస్టెంట్గా ఉండాలి. వీడి దగ్గర అద్భుతమైన కథ ఉందండి బాగా రాస్తాడంటే ఇంకేవాడు డైరెక్టర్ అయినా సరే ఇంకో దగ్గర చేయాలి, ఎడిటర్ ఇంకోటి దగ్గర చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఒక రైటర్కి అవకాశం ఏమిటంటే రైటర్ ధడే నెక్స్ట్ రైటరే వాడు అలాగా రైటర్గా ఎంటర్ అయ్యా. ఆ సినిమాలు రాసా ఈ సినిమాలు రాసి నాలుగో లేడీ టైలర్. ఎప్పుడైతే లేడీ టైలర్ సక్సెస్ అయిందో వంశీ గారిని ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆ తర్వాత తెలిసింది చాలామందికి, నువ్వు డైలాగులు బాగా చెప్తున్నావు కదా నువ్వే చేయొచ్చు కదా వేషం అన్నాడు వంశీ. నేను చెప్పలేదు, నేను యాక్టర్ నేను చెప్పలేదు. పోలీస్ వేషం నువ్వేసే బాగా చెప్తున్నావు కదా అన్నాడు. తర్వాత మళ్ళీ దొరబాబు ఇది ఇంకా బాగుంది కదా వేషం చేసే అన్నాడు. మెయిన్ వేషం అది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. సో బేసిక్గా నటుడే ఈ షీల్డ్ పట్టుకుని వెళ్ళాను అట్లా రచయితని. ఆ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూసి మనం సంపాదిస్తున్నాం అన్నీ వస్తున్నాయి కానీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు? జేబు సాటిస్ఫాక్షనే తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకెందుకు వేషాలు వేస్తాం? ప్రపంచ సినిమాని పరిశీలించాం,
ఎందుకంటే ప్రపంచ నాటకాన్ని పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చూశాను. అవును. ఇంత ఉందా నాటకం, ఇంత విస్తృతం ఉందా దీని వెనకాల, ఓ ఇన్ని ఇజమ్స్ ఉన్నాయా, సర్రియలిజము, అబ్స్ట్రాక్టు, ఇవన్నీ ఇన్ని ఉన్నాయా అని నేర్చుకుని నేను నాటకాలలో ప్రయోగాలు చేసి నా షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు నాలో అద్దె మొదలైంది. ఎప్పుడు చూసినా బెంగాలీ ఫిల్మ్కి వచ్చింది, కొంకణి ఫిల్మ్కి వచ్చింది, కన్నడ ఫిల్మ్కి వచ్చింది, మన తెలుగు సినిమా ఇక ఎంతసేపు ఒక్క తెలుగు సినిమా తప్ప ప్రతి వాళ్ళు అవును. అప్పుడు అది నాకు ఒక విధమైన దుగ్ధ, కసి, బాధ. దీంతో నేను ఏదైనా చేయాలి. ఇది డైరెక్ట్గా చేసి అంత డబ్బులు లేవు మన దగ్గర. ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు మంచి సినిమా తీయాలనుకోడు, ఎవరికైతే మంచి సినిమా తీయాలనో వాళ్ళు డబ్బు ఉండదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఈ క్రమంలో మనం అంత చేయలేం కాబట్టి ఇప్పుడు మనం నా దగ్గర ఉన్న డబ్బుతో మనమే ఒక ప్రయోగం చేద్దాం. ఏమిటి, నాకు ఈ పీజీ డిప్లొమా థియేటర్ వల్ల వెస్ట్రన్ థియేటర్ తెలియడం వల్ల నాకు సర్రియలిజం అనే ఒక కాన్సెప్ట్ బాగా నచ్చి ఫస్ట్ టైం ఐ ఇన్వెస్టెడ్ మనీ. ₹1,00,000 బడ్జెట్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని ఇంక్ సిరా. ఇదేమిటి, వరల్డ్ టెర్రరిజం మీద. టెర్రరిజం, ఒక కవి టెర్రరిజానికి ఎలా రియాక్ట్ అయ్యాడనేది కథ. ఒక్క డైలాగ్ కూడా లేదు, హాఫ్ అన్ అవర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అబ్సల్యూట్ సైలెన్స్లో సౌండ్స్తో విజువల్స్తో మ్యాజిక్ చేయాలి. ఒక స్క్రిప్ట్ రాసుకున్నా నేను, ఝాన్సీ చేసింది. మొదలెట్టాం. షార్ట్ చెప్తే ప్రతివాడు, మా అన్నగారు అబ్బాయి కెమెరా, ఎవ్వడు నేను తీస్తుంటే చూస్తున్న ఏదో తీస్తున్నా ఏమీ అర్థం అసలు. ఆర్టిస్టులు కూడా అడగలే, ఆర్టిస్ట్ అంటే అమ్మాయి కదా, నేను ఆ అమ్మాయి. మొత్తానికి అది తీసేసాము. నేను అనుకున్నది వచ్చేసింది. అందరూ చేశారు కానీ ఏం చేసామో తెలీదు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫస్ట్ ఇదాహో ప్యాన్ హ్యాండిల్ యూఎస్కి పంపించాను. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చేసింది అక్కడ. అమ్మని ఇందులో ఇంతుందా అనుకున్నాను మన వాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శన కంటిన్యూస్గా వేశారు. చాలా పెద్దవాళ్ళు, త్రివిక్రము, పరశుర బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చారు, చూశారు. రాఘవేంద్రరావు గారు, ఏమన్నా మా అబ్బాయి చూస్తాడు నీ సినిమా, నాకేమర్థం కాదు. మొత్తానికి ఎవరు రాఘవేంద్రరావు అన్నారు. మొత్తానికి అలాగా చూసి అంటే ఇక్కడ అపారమైన ఒక అవార్డు చిన్నదే కావచ్చు కానీ నా థాట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్. అంటే మన బర్త్, మన భారత తెలుగువాడి దమ్ము అంతర్జాతీయంగా కూడా ఉంది, చేయగలడు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్కి తీసుకెళ్ళేదాన్ని. సరే, అది షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయింది. 2008 నేను మా శిష్యుడు భార్గవ మోహన్ వెళ్ళాం. 2 ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు ఇద్దరికి, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరన్నా రండి అని. 1 వీక్ ఫెస్టివల్, అన్ని విదేశీ సినిమాలు అవి ఇవి. అప్పటికి ఈరోజు మన సినిమా అక్కడ, ఆ రోజు అనౌన్స్మెంట్ రిజల్ట్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు నేను పానేస్తుండేవాడిని. అది ఏదో జరుగుతుంది, ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది. సార్ అంటాడు, చెప్పు. మందే సార్. ఏం మంది? చూడండి సార్ అని చేస్తే ఇంక్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. నందితా దాస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవిడ. అమ్మాయి అంతకుముందు నేను కమ్లీ అనే సినిమాలో యాక్ట్ చేశాను. కమ్లీ సినిమా పేరు. ఎవరు, శాంతారాం మనవడు నాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ₹1,00,000. అది అందుకున్నాం, ₹1,00,000 చెక్కు. నందితా దాస్ ఇస్తూ మేము వీడితో నేను అంత ముందు आपके साथ मैं काम करा ना, ఓ డైరెక్టర్, నువ్వు డైరెక్టర్ కూడా టైప్లో. అది ఆస్కార్ వస్తే ఎలా షాక్ అవుతారు, అలా షాక్ అయ్యి ఫస్ట్ టైం తెలియదు. బట్ పిలుస్తూ సార్ మీరు సార్ మనం అక్కడ కట్ చేస్తే అక్కడ వేసేస్తున్నారు, ఇంక చిన్న బిట్లు వేసేస్తున్నారు అన్నమాట. అట్లాగా షార్ట్ ఫిల్మ్కి. అంటే ఇందులోని నువ్వు స్టేజ్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యి రైటర్ అయ్యి ఇన్ని క్వాలిఫికేషన్స్, ఇన్ని కోర్సు నీలో ఉండి మామూలుగా జనరల్ డైరెక్టర్ అవ్వడానికి నువ్వు ఎందుకు ట్రై చేయలేదు అన్నది. అంటే ఇన్ని ప్రొడక్షన్స్ నిన్ను అంటే
మై కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ టోటల్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా రైల్వే అట్మాస్ఫియర్లో పెరిగిన అన్నీ ఐ యూస్ టు సీ ఓన్లీ క్లాసిక్స్ చెమ్మీను, చెండ ఇలాంటి సినిమాలు మలయాళం వాళ్ళతో వెళ్ళేవాళ్ళు. మా ఎదురుగుండా మలయాళీస్ ఉండేవాళ్ళు. సో నాకు క్లాసిక్ సినిమాలు చూడడంలోనే మజా అనుభవించేవాడు. ఈ కమర్షియల్ సినిమాని అసలు నాకు ఇవాళ నువ్వు 100 కోట్లు ఇచ్చి సినిమా తీయమంటే నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. సో దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను చేసిన ఏదో ఒక ప్రయోగం చేయకపోతే నేను చేయలేను. నా నాటకాలు చూసుకో, నా షార్ట్ ఫిల్మ్ చూసుకో, ఆఖరికి నా మిథునం చూసుకో, 100% ఇద్దరే. ఇద్దరే. నాకు ఏదో ఇప్పుడు బాహుబలి తీయాలంటే అంత దమ్ము మనకి లేదు, అంత డబ్బు లేదు. అంతటి ఇంకో అద్భుతం చేయాలంటే ఏంటంటే అంత కంటెంట్ ఉండాలి. ఏదైనా డబ్బు లేదనుకో కంటెంట్తో కొట్టాలి మనం. అంతే. ఇప్పుడు అంతే కదా, ఏదో ప్యారలల్ కాదు, ఏదో సంథింగ్ డిఫరెంట్ అయితే తప్ప చూడు. అవును. ఇద్దరితో సినిమా ఏంటి? ఇద్దరితో సినిమానా? అయితే ఒకరితో తీయాలంటే ఒకరితో తీసి ఏకపాత్ర అవుతుంది కదా, సినిమా అవ్వదుగా. అయితే ఈ ప్రయోగానికి ఆద్యం ఏంటంటే కుక్కరొక ఇద్దరే మొగాళ్ళు. అవును, నాకు గుర్తుంది. దాని ఎక్స్టెన్షన్ సిరా, దాని ఎక్స్టెన్షన్ సిరా, అవి ఇద్దరే. సో ఇద్దరితోటి చేయగలం మనం అన్న కాన్ఫిడెన్స్ అప్పటి నుంచే బిల్డప్ చేసుకుంటూ వచ్చాను నేను. ఇది యాక్సిడెంట్. మిథునం ఎందుకు సెలెక్ట్ చేశారు? అదే ఇద్దరే. నాకు ఇద్దరే. ఇద్దరితో ఇన్ని చేయగలిగాను కదా. ఇద్దరితో యాక్చువల్గా 3 క్యారెక్టర్స్ ఉంటారు అందులో. మిథునంలో ఒక కుర్రాడు ఉంటాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, వాడిని పక్కన పెట్టేసి ఆ డైరెక్టర్ అంటాడు. 2 క్యారెక్టర్లు అక్కడ, యాక్చువల్ 3 ఉంటాయి క్యారెక్టర్స్ శ్రీరమణ్ రాసిన దాంట్లో. సో యాజ్ అ డైరెక్టర్ నేను ఎంటర్ అయిపోయి ఇక్కడ నాకు తృప్తి వచ్చింది. 2 వేషాలు, ఒకటే లొకేషన్, బయటికి వెళ్ళరు, ఎవళ్ళని రానివ్వరు. యాజ్ గివెన్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. మాకు థియేటర్ ఆర్ట్స్లో ఈ రూమ్ ఇచ్చానే నీకు, ఇందులో నువ్వు ఉన్నావు, పలానా కుర్రాడు ఉన్నాడు, ఏం చేస్తారో చేయండి, మమ్మల్ని నవ్వించండి, లేదా మమ్మల్ని ఏడిపించండి, లేదా మమ్మల్ని భయపెట్టండి అంటాడు. దానికి టైం ఇస్తారు, 15 నిమిషాలు మనం చేయాలి, ఎక్స్టెంపోర్. అది అలవాటైంది. సో నేను నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, నీకు ఒక ఒక నిర్మాత నేను 10 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు ఇస్తానయా సినిమా చెయ్యి అంటే, 1 కోటి చాలు అనకు, చెయ్యి. దట్ ఈస్ గివెన్ సర్కమ్స్టాన్స్. కోట్లు అద్భుతం చెయ్యి. ది బెస్ట్ కోటి ఇచ్చేవాడు ఎవడు? పాసిబుల్. నిన్ను నమ్మి 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు ఎవడు? 100 లక్షలు. కోటి అంటే కోటి 2 అక్షరాలు కాదు, 100 లక్షలు. ఎగ్జాక్ట్లీ. సో గివెన్ సర్కమ్స్టాన్స్ ఎంత ఇస్తే, నీకు ఎంత పిండి ఇస్తే, ఎంత పెద్ద రొట్టి చేయగలిగితే, ఎంత రుచికరమైన రొట్టి చేయగలిగితే, ఎంత అందమైన రొట్టి చేయగలిగితే, ఎంత అవకాశం ఉంటే అంత చెయ్యి. కానీ బట్ వెరీ సర్ప్రైజింగ్లీ నువ్వు వర్మ లాంటి డైరెక్టర్తో శివలాంటి స్క్రిప్ట్కి రాసిన వాడివి, నిన్ను అసలు వర్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేపాడా ఈ కమర్షియల్ సినిమా పాయింట్? లేదు, అంటే నాకు అసలు మొదటి నుంచి దాన్ని మైండ్ రిజెక్ట్ చేసింది. అంటే ఫార్ములా కదా, ఇంకా ఈ ఫార్ములాలో వెళ్ళాలి. ఒక కామెడియన్, హీరో, ఫైట్లు కొట్టుకుంటా. బట్ వర్మ వేరే స్కూల్ అదే తెచ్చినా కూడా అప్పుడు అడాప్ట్ చేసుకున్నట్టు అవుతుంది కదా, నా సొంత థాట్ కాదుగా. నాకు అంతర్మథనం, అంతర్మథనం, ఘర్షణ, అది ఎవడు చేయని తెలుగు ఎవడు చేయడానికే కదా మనం వచ్చింది ఇక్కడికి. అఫ్ కోర్స్ బట్ ఇది కమర్షియల్ వరల్డ్ కదా. అవును, అందుకనే చేయలేదు. ఒక సినిమా 10 ఏళ్ల తర్వాత చేయకపోవడానికి రీజన్ ఏమిటి? కమర్షియల్ వాల్యూ చేయలేకే. నిన్ను ఎవరు అడగలేదు కూడా. బోల్డ్ మంది అడిగారు, నేను చేయలేను. నా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ విల్ అట్టర్లీ 100%. నాకు తెలీదు. అంటే హీరోల దగ్గర నుంచి పిలిపి వచ్చిందా లేక ప్రొడ్యూసర్లే కదా? ప్రొడ్యూసర్ మీరు మీకు ఎందుకు ఎన్ని కోట్లు కావాలి, ఫలానా హీరోకి చెప్పండి. నేను చెప్పలేను. అట్లా నవ్వేస్తాడు హీరో నేను చెప్తుంటే కదా. నా సబ్జెక్టులు అన్నీ అలాంటివి. బట్ ఇప్పుడు నువ్వు అన్న మాట అన్నీ ఒప్పుకుంటున్నాను. బట్ ఈ రోజున సినిమా అన్నది బాగా మారిపోయింది. ఈ రోజున మొన్న కరోనా దెబ్బకి చాలామంది పిట్టల్లో రాలిపోయారు, కానీ బట్ సినిమాకి ఒక రకమైన కొత్త షేప్ వచ్చింది. ఇప్పుడు మరి నీ ఐడియాలజీ, నీ స్కూలు ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వవా? ఓటీటీ మళ్ళీ ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికి మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నా. అది కూడా మనకు అవకాశం ఇప్పుడు కొత్తవి చేయాలంటే ఓటీటీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నాకు ఇంకా ఐడియా లేదు. బట్ ఒకటి
నేను బట్ అబ్జర్వ్ చేసావా పోనీ సెనేరియో మారింది 100 ఇప్పుడు కొత్తదానాన్ని ఆహ్వానిస్తున్నారు. బాగా కాకపోతే ఎన్ని ఏంటంటే సినిమాలు అందులో నేను అగేన్స్ట్ నేను వ్యతిరేకించే ఒకటే, ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతున్నవన్నీ అడల్ట్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ భాగం. అవును అవును అది నాకు ఇష్టం లేదు. అలాగే మంచి సినిమాలు కూడా అదే నేనేమంటున్నంటే అంటే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు 90% అవి 10% హిందీ ఓటీటీలు అన్ని కూడా పచ్చి బూతు. అది చేస్తే తప్ప ఎక్కదు, జనం చూడరు అనే స్థితికి. అంత మంచి కంటెంట్ ఉండి జనరంజకం మనం ఏం మెసేజ్ ఇచ్చేసుకోం. ఇప్పుడు మిథునం ఉంది, అది ఎన్ని వందల మంది ఎన్నో లక్షల మందికి చాలా నాకు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ 10 ఏళ్లలో మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు ఈ 10 ఏళ్లలో. ఏదో విధంగా దాని ప్రస్తావన. కొన్ని సంఘటనలు చెప్తుంటే నాకు శివనారాయణ అని ఓ రోజు సాయంత్రం ఛాయ్ తాగుతున్నా, ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది. సార్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నార్వే నుంచి మాట్లాడుతున్నాను సార్. పైన ఉంటుంది. ఏం లేదండి, నేను మా ఆవిడ 3 రోజుల క్రితం మిథునం చూసాం. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఈ 3 రోజుల నుంచి ఈ నార్వేలో ఎక్కడ బెండకాయలు దొరుకుతాయి, ఎక్కడ ములక్కాయలు దొరుకుతాయి, ఎక్కడ గుండెకాయలు దొరుకుతాయి వెతుక్కోలేక చస్తున్నాం సార్. అంత ఆ పేర్లు విని అదప్పడం ఇప్పడం పెట్టించాం కదా. 2వ పాయింట్, నాకు మా నాన్న చాలా నటోరియస్ బిజినెస్ మ్యాన్ అండి. ఎందుకు నా పదం వాడానంటే మేమందరం సెటిల్ అయ్యాం, అయినా సరే ఇంకా అతను ఏదో సంపాదించాలి మాకు ఆ తాపత్రయంలో ఉంటాడు. ఈ సినిమా చూస్తుంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేవాడండి. ఈజ్ నో మోర్. అయ్యో. 3వ పాయింట్, ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు 35, మా ఆవిడకు 33. ఎప్పుడు 60 ఏళ్ళు వస్తాయా, ఎప్పుడు అలాగా అనిపిస్తుంది. నిన్న మా ఆఫీస్కి వచ్చాడు అతను, వేల్స్లో ఉంటాడు అతను. ఓకే. ఇలాగా ఒక 1000 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక మంగళగౌరి అనే ఆవిడ ఒక పిహెచ్డీలా బుక్ రాసేసింది. అసలు క్యారెక్టర్స్ ఏమిటి, దాని వ్యక్తిత్వం ఏమిటి, ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది, ఆ దూడ ఎందుకు అలా చచ్చిపోయింది, అసలు ఒక బుక్ పిహెచ్డీ బుక్ రాసేసింది. సర్వమంగళ గౌరి ఆవిడ పేరు. ఆ బుక్ నేనే వేశాను మిథునం మీద, ఒక రీసెర్చ్ పిహెచ్డీ లాగా. ఒక కుర్రాడు ఫోన్ చేసి చాలాసార్లు చెప్పారు ఇవన్నీ. సార్, నాకు ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం సార్. నాకు ఇష్టం. అంతకుముందు నా స్క్రీన్ సేవర్గా ఆవిడ ఉండేదండి. మీ సినిమా 2-3 సార్లు చూశాక మా అమ్మ నాన్నలది పెట్టుకున్నాను. ఇంకా అంతకన్నా అల్టిమేట్ ఎప్రిసియేషన్ ఉండదు. కానీ బట్ అంటే నీ అదర్ సైడ్ ఆఫ్ భరణి ఏదైతే ఉందో అది నువ్వు ఎక్స్ప్లెయిట్ చేసుకోలేదేమో అని నాకు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు నిన్ను చూసిన వాడిగా నువ్వు కమర్షియల్ సినిమాలు చేసావు, రాసావు, కమర్షియల్ ఆ డైరెక్టర్లతో విపరీతంగా మూవ్ అయ్యావు. రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక నోటోరియస్ డైరెక్టర్తో సినిమాలు మూవ్ అయ్యావు. కానీ అసలు నీకు ఆ 50 ఏ రోజున పుట్టలేదు కదా. అంటే సాహిత్యం నిన్ను బాగా బహుశా అంటే చేసిందంట. ఇది మూస, ఇది ఆల్రెడీ ఎవరో చేశారు అంటే నేను అటువైపు వెళ్ళను. ఒకరు స్పృశించారంటే మనం నమస్తే. మనం చేసేది ఏదో ఇదేమిట్రా ఇలా చేస్తున్నాడు అర్థం కాకపోయినా సరే అది వాళ్ళు ఎవరికి అర్థం కలుగుతా సిరా అక్కడ అవార్డు వచ్చే వరకు. బట్ ఈ సినిమాలు ఇది పక్కన పెడితే నువ్వు ఒక సన్గా, ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా ఈ మూడింటికి నువ్వు న్యాయం చేసాను అనుకుంటావు ఎప్పుడైనా లైఫ్లో? నేను కొంచెం ఫ్యామిలీ మ్యాన్ని. ఎందుకంటే ఇది క్యాన్సేరియన్ అంటారు నా రాశి. నాకు ఇంట్లో భోజనం ఇప్పుడు బతుకంతా హోటల్స్ కంటే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా నేను ఇంట్లో ఉండడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. ఈ పిల్లలతోటి మా మనవాడు వచ్చాక మరీను అసలు అంత కాల్ షీట్లు అన్నీ రద్దు, అన్నీ వాడికి ఇచ్చేసాం. ఎప్పుడు షూటింగ్ మానేసినా నేను ఈ వాడితో ఆడుకోవడమే అంతేనా? అట్లా. ఓకే. సో బట్ సన్గా నువ్వు ఒక కొడుకుగా, ఆ కొడుకుగా అంటే మేము 7 అన్నదమ్ములు. లాస్ట్ 10-15 అంటే లాస్ట్ చివరి దశ అంతా మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న, అంటే మా మేనమామ, ఆవిడ
అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అవును, నాకు తెలుసు కింద సరే, ఉండేది. అందరికీ నేను మా ఆవిడ ధర్మంగా చేయాల్సినవన్నీ చేశామని నేను అనుకుంటున్నాను. అవునా? ఎస్, అయ్యేది. ఎందుకంటే చిన్నప్పుడు నేను 10 రూపాయలు అప్పుడు మా నాన్న జేబులోంచి కొట్టేస్తుండేవాడిని కదా. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఓ 1000 రూపాయలు మా నాన్న జేబులో పెడుతుండేవాడిని. పెడుతుంటే ఎందుకురా నాకంటే చిన్నప్పుడు కొట్టేసానే దానికి వడ్డీతో సహా నవ్వుతుండేవాడు అన్నమాట. బట్ స్వీట్ థింగ్ రియల్లీ. చాలా మందికి అవకాశం చిక్కదు, చాలా మందికి. ఎందుకంటే బికాస్ నువ్వు ఎల్బి శ్రీరామ్ గారి నాటకాల పుస్తకంలో పద్మవ్యూహం మీద కామెడీ ఆఫ్ టెర్రర్ అని ఒకటి రాసి ఉంది. కామెడీ ఆఫ్ టెర్రర్ అని. అప్పుడు ఆ ఇంట్లో వాతావరణం అవన్నీ దానిలో రాసావు. ఆ వాతావరణం అలా నడుస్తున్నప్పుడు నీకెప్పుడు నీలోని ఒక స్పందన రాలేదా? మనం ఒక ఉద్యోగం చేద్దాం. అదే మనకు అంటే మై ఫస్ట్ నుంచి ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చదువు అబ్బలేదు, స్పోర్ట్స్ అబ్బలేదు, వ్యసనాలు అబ్బాయి, ఎందుకు పనికిరామనే నేను దాదాపు నాకు నాటకాల్లో గురువు గారు రాళ్లపల్లి గారు పరిచయం అయ్యే వరకు నేను ఒక యూస్లెస్ క్యారెక్టర్ని నేను బలంగా నమ్మాను, స్ట్రాంగ్గా. మనం ఎగ్జిస్ట్ అలా అయ్యే ఎక్కడో అలా వెళ్ళిపోతాం అని. ఇలా ఇంత మలుపు తిరిగి ఇన్ని వస్తాయి, ఇంత ట్రావెల్. అసలు ఆ కామెడీ ఆఫ్ టెర్రర్ ఎవరైనా చదివితే అప్పుడు ఆ టెర్రర్ ఏంటన్నది అర్థం అవుతుంది. అసలు భరణి వెనకాతలు ఉన్న టెర్రర్ ఏంటన్నది. అయితే నువ్వు సన్గా ఓకే, 10 రూపాయలు తీసుకున్న చోట 1000 రూపాయలు జేబులో పెట్టావు, అది ఓకే. బట్ హస్బెండ్గా నువ్వు ఒకవేళ నువ్వు నేను చెప్పుకోవాలి అంటే 50%. ఎందుకంటే ఈ బిజీ వల్ల చాలాసార్లు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పెళ్ళి ఉంటాయి కదా, వాళ్ళ ముచ్చట్లే ఉంటాయి కదా, అది నేను చాలాసార్లు మిస్ అయ్యాను. అందుకని ఇక మన వృత్తిలో ఇంపార్టెంట్. మా ఆవిడ పుట్టినరోజు అండి, నేను పెడతానంటే అక్కడే ఉండండి అంటాడు కదా. దానికి అలాంటి వాటికి నేను చిన్న తమాషా ఒకటి చేస్తుండేవాడిని. నేను అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ లోకల్గా ఎవడన్నా నా మిత్రుడు ఉంటే ఒకసారి అలా సర్ప్రైజ్ చేశాను. నేను వెళ్ళిపోయాను. షీ వాజ్ డిప్రెస్డ్, పుట్టినరోజు. నేనేం చేశానంటే ఒక ఫోన్ చేసి ఒకటి ఏర్పాటు చేశాను. ఒకటి పొద్దున్న 7 o'clock వచ్చి తలుపు, ఎవరన్నా ఇగో ఈ డబ్బా మీకు ఇమ్మన్నారు ఇచ్చి, అదే టైంకి నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో వజ్రాల ముక్కు పుడకుంది. దట్ ఈస్ మై గిఫ్ట్ టు, అట్లా ఏదో కాంపెన్సేషన్. అయితే ఆవిడ అప్పటి నుంచి ఈయన పుట్టినరోజుకి ఇంకెక్కడ నుండి అది సో అట్లా కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేసేవే తప్ప. బట్ అంటే నిజంగా అప్పుడు ఆ ప్రయాణం ఆపలేము. ఎందుకంటే మనకు మంచి అవకాశాలు వస్తున్నాయి, నో అనడానికి దాని చేత. సో అది కొంచెం ఆవిడే చూసుకుంది, ఆ పిల్లల్ని వాళ్ళని అలా పెంచుకోవడం అంతా. మనం ఎప్పుడైనా వచ్చి టాటా తప్ప ఈ జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి వాళ్ళకి ఉండే కామన్. కాకపోతే ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయిపోయామో, బికాస్ ఐఎమ్ బోర్న్ బాటప్ హియర్. సో నాకు నాకు అన్నదమ్ములు, మనం చాలా పెద్ద కుటుంబం కదా. సో మా కుటుంబ సభ్యులు ఇప్పుడు యాస్టీజ్గా 64-65 మంది ఒక కుటుంబం మెంబర్స్, తనికాళ్ళ గ్రూప్స్. అంటే ఎవ్రీడే ఎవరిదో బర్త్డే, ఎవరిదో ఇది ఏదో సమ్ ఫెస్టివల్, డైలీ ఏదో ఎవరిదో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో నేను ఒకటి చెప్పా కదా, 60 ఏళ్ళ దాకా, 60 ఏళ్ళ తర్వాత నేను అనుకున్న ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ అచీవ్మెంట్ ఈజ్ ఎ బోనస్ ఫర్ 60 ఏళ్ళ తర్వాత. ఎగ్జాక్ట్లీ, ఆఫ్ కోర్స్. ఏదైనా ఎవ్రీ సన్ రైజ్ ఈజ్ ఎ బోనస్ అన్నాడు ఆఫ్టర్ ఎట్ ఏ స్టేజ్. ఇప్పుడు నార్మల్గా సన్గా చెప్పావు, హస్బెండ్గా చెప్పావు, ఫాదర్గా వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది గ్రోత్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? అదే ఫాదర్ కూడా అదే. ఫాదర్గా నేను ఏం చేశానంటే, ఎవరు ఏంది నేను నోట్ చేశాను. జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే, సుదర్శన్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు మా అబ్బాయి. సుదర్శన్ నాకు ఆత్మీయ మిత్రుడు, ఆర్టిస్ట్ గుండు సుదర్శన్. కూర్చోబెట్టి, ఒరే ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళలో ఉన్న కోరిక నేను సినిమా హీరోని అవుతా, లేదా ఎడిటర్ని అవుతా, లేదా డైరెక్టర్ని అవుతా, ఇవి చెప్పకుండా ఈ మొత్తం ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తారు, అమెరికాకి వెళ్తారు, ఓ 40 లక్షలు 50 లక్షలు, అప్పుడు తర్వాత వచ్చి నేను యాక్టింగ్ చేస్తానంటాడు. ఆ టైం బొక్క డబ్బులు అంచేత నీకు దండం పెడతాను, నువ్వు ఇప్పుడే చెప్పు, నువ్వు డైరెక్టర్ అవుతావా, త్రివిక్రమ్ దగ్గర పెడతా,
ఎడిటర్ అవుతావా, ఇంకో మార్తాండికే వెంకటేష్ గారి దగ్గర పెడతా, నువ్వు ఇంకోడు అవుతావా, నటుడు అవుతావా, ఇంకోళ్ళ దగ్గర పెడతా, రాఘవేంద్రరావు గారు అప్పచెప్పి ఏమన్నా వద్దు నేను సైంటిస్ట్ని అవుతా అన్నాడు. సూపర్ అని చెప్పి అక్కడి నుంచి సైన్స్ పుస్తకాలు ఇక్కడికి వెళ్తే అవుట్డోర్ నుంచి తెచ్చి ఇస్తుండేవాడు. ఓ రోజు కింద నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, కింద చిన్న అవుట్ హౌస్లో ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్, నేను సైంటిస్ట్ అయితే అయ్యో ఈలోగా కొంప తగలడిపోతుంది అట్లా. సో నేను ముందే చెప్పేసా ఏమేం కావాలో చేసుకోండి, ఎందుకంటే మాకు అవకాశాలు లేవు. నువ్వు బీకామే చదవాలి అంటే మనకు అదే సీట్ వచ్చిందే, అది ఇంకేమీ రాకపోతే బీకాంలో చేరాం, ఎందుకు లెక్కలు రావాలి అక్కడికి వచ్చినా కూడా అని. సో అట్లాగా వాట్ ఐ కుడ్ డూ. నేను ఒకటి మాత్రం చెప్తాను, మా పిల్లలకి నో అని ఎప్పుడు చెప్పలేదు ఏ విషయంలో. వాళ్ళు ఏది అడిగినా ఫస్ట్ నో అనే చెప్తా, బట్ దట్ విల్ బి డన్. అదే నో అని చెప్పి యూ విల్ టేక్ స్టాక్ ఆఫ్ ది థింగ్, ఏంటిది అవసరమా అని. ఓకే, తర్వాత ఇంకా ఎందుకంటే ఇంక ఏం చేస్తాం చెప్పు, డబ్బు అంతే కదా. ఇప్పుడు అమ్మతో నీ అనుబంధం ఎలా ఉండేది? ఆవిడ కూడా చిన్న రచయిత, ఒక పుస్తకం ఆవిడ రాస్తే అవన్నీ సంకలనంగా పిలిచేసి ఇక్కడే కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయన దాన్ని దిద్ది ఒక పుస్తకంగా వేశాడు. మా అమ్మ చాలా ఏ తల్లి ఉండే అనుబంధం ఉంటుంది కదా, అది ఉంది. నేను ఒక సాంప్రదాయం, ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ కాళ్ళకి దండం పెడితే తప్ప బయటికి వెళ్ళేవాడిని కాదు. అది నేను ఎప్పుడైనా అవార్డు మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదనుకో, నేను సైకలాజికల్ గేమ్ అవుట్ పే చేసాను. లాస్ట్ డేస్లో ఒంట్లో బాగాలేదు అని రాగానే ఏంటోరా నొప్పిగా ఉంది, లేదా బాధగా ఉంది, హాస్పిటల్లో ఇదేనా అంటుందని ముందే ఊహించి వస్తూనే మా అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని షూటింగ్లో ఇక్కడ దెబ్బ తగిలిందే, కొంచెం బెణికిందంటే ఆవిడ బాధ మర్చిపోయి, అవునా అయ్యో దానికి ఏదైనా రాయిరా, తను మరి మర్చిపోయి, నాకు తెలుసు నేను బాధపడుతున్నానంటే తన బాధ మర్చిపోతుంది, ఏ తల్లి అయినా మ్యాటర్. సో అట్లా అన్నట్టు నేను వెళ్ళిపోయినా కొన్ని అబద్ధాలు కూడా చెప్పేవాడిని. అన్నవరం వెళ్ళాను, కుదరలేదనుకో, అన్నవరం నీ పేరు అర్థం చేయించంటే ఫోన్ లేదు, సంతోషం. అబద్ధం పొంగిపోయేవాడు, అబద్ధమే నాకు తెలుసు, బట్ ఆవిడని సాటిస్ఫై చేయడానికి అట్లా చాలా అబద్ధాలు ఆడు. అంతేనా? మంచి అబద్ధాలు, ఆవిడని ఆనందపరచడానికి ఏమన్నా. అంటే ఇందులో ఇంకో పాయింట్ ఉంది, నువ్వు ప్రాడిగల్ సన్ ఇంట్లో, ఏది మన సీతాపల్ మండి కామెడీ ఆఫ్టర్ రోజుల్లో ఏదో ప్రాడిగల్ సన్. తల్లి ఎక్కువ బాధపడుతుంది, తండ్రి ఎంత బాధపడతాడో బయటకు కనిపించడు కానీ, బట్ తర్వాత నువ్వు సక్సెస్ అవుతూ డబ్బులు సంపాదనలో పడి ఒక స్టార్ స్టేటస్ వచ్చి, వాట్ వాజ్ హర్ రియాక్షన్? మా అమ్మ ఎప్పుడు నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకునేది, ఏదన్నా కప్పు రాగానే తీసుకొచ్చి మా అమ్మ చేతికి ఆ షీల్డ్ రాగానే ఇచ్చే, ఎప్పుడు చాలా పాపం ఒక ముద్దు ఇక్కడ చేతి మీద ముద్దు. అల్టిమేట్ సక్సెస్గా నేనేం ఫీల్ అవుతా అంటే, నాటకాలు రాస్తున్నందుకు వేస్తున్నందుకు ఇంట్లో నుంచి గెంటించాను నాన్న. ఆ తర్వాత నాటకాలు సక్సెస్ అయ్యి షీల్డ్లు అవన్నీ సంపాదించాక నేను ఇంటికి వచ్చేటప్పటికి చెన్నై నుంచి ఒక చెక్క కొట్టి ఈ షీల్డ్లు అన్నీ ఒక చోట పెట్టి తుడుస్తుండేవాడు. ఓహో ఏ నాటకం, అది కూడా కాదు. ఒకరోజు ఏదో రాస్తున్నాడు, డైరీ రాసే అలవాటు ఉంది మా నాన్నకి. డైరీ ఏమో అనుకున్నా, ఇంత పొడుగ్గా ఉంది అంత చేయమని రాస్తున్నాడు అనుకున్నా. అంతా అయ్యాక బుక్ తీసుకొచ్చి ఒకసారి చూడరా ఎలా ఉందో అన్నాడు. చూస్తే నాటకం రాసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను నాటకం రాసినాను, నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నువ్వు నాటకాలు మొదలెట్టా. పెద్ద బాలేదు అది, ఆ సంగతి చెప్పలేదు. అర్థమైంది. సో గుడ్ ఏ లైఫ్ రియల్లీ. నువ్వు అంటే జీవితంలో ఇన్ని పార్శ్యాల నుంచి నువ్వు మళ్ళీ పరిపక్వమైన వ్యక్తిగా అలా నిలబడగలగడం, ఇంతమంది చేత శభాష్ అనిపించుకుని, అందరికీ ఆత్మీయుడిగా ఆంతరంగికుడిగా. ఎందుకంటే నాకు తెలుసు రాఘవేంద్ర గారు వాళ్ళు కూర్చుంటే నిన్ను పిలవడం, నువ్వు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పడం, బాపు గారు రావణ గారు, ఇవన్నీ వాతావరణం అంతా నాకు తెలుసు. చక్కగా పుస్తకాల మధ్య పురుగువై ఆనందంగా ఆరుద్ర పురుగువై చూడడానికి కూడా బాగుంటుంది. మా ఆరుద్ర పురుగువై పుస్తకాల మధ్య నిజంగా రియలీ నేను నిన్ను ఒక రకంగా చూస్తే నాకు జల్సీగా కూడా ఉంటుంది. అబ్బా ఇన్ని పుస్తకాలు చదివాడు అని, ఇన్ని పుస్తకాలు రాయిగా. అండ్ రియల్లీ మా హిట్ టీవీ తరఫున నీ లైఫ్ జర్నీ ఇంకా చక్కగా అద్భుతంగా మోస్ట్ పోయిటిక్గా ముందుకు నడవాలని, అండ్ ఫుల్ ఆఫ్ డ్రామా ఎంత ఒంటరివాడనయ్యా శివ,
మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు ఒక లైన్ రాసుకున్నాను. ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న. ఒక మహాశూన్యం ఆవరించినప్పుడు ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, నీడ కూడా నాకు తోడు రాదు, నీడ కూడా నాకు తోడు రాదు, నాన్న వాడెవడి జాడలేదు, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ, కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ, గుండెలో బెంగను మింగాలయ, ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ, వెతికితే నువ్వు కనిపించావయ్యా, వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. ఎంత బాగుందో, ఎంత బాగుందో. నువ్వు ముందు మన ఇంటర్వ్యూ ప్రారంభంలోనే పద్యం కానీ పాట కానీ పాడరా అన్నావు. నీకు నచ్చిన శివుడి మీదే పాడతా. చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ పదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. ఇది మా సాహచర్యం, దాదాపు 40 ఏళ్ళ సాహచర్యం. ఆయన కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర స్క్రిప్ట్ పట్టుకుని నిలబడిన రోజు దగ్గర నుంచి నాకు తెలుసు. ఆయన విజయ సోపానాలు ఎక్కడ నాకు తెలుసు. అన్నిట్లో నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ఇంటర్వ్యూని ఇంత బాగా సజావుగా నడవడానికి మా ఇద్దరి మధ్య ఉండే ఆ సాన్నిహిత్యం, సాహచర్యం కూడా చాలా ప్రధానమైన కారణం. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ మీ అందరి తరఫున ఇంత మంచి ఇంటర్వ్యూ హిట్ టీవీకి ఇచ్చినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.